నమస్తే. సాక్షి టీవీ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. రియల్ లైఫ్లో వాళ్ళిద్దరూ హీరో హీరోయిన్స్, కానీ రియల్ లైఫ్లో వాళ్ళు ఇద్దరు కాదు, ఒక్కళ్ళే. శివమధు. ఆవిడ షెఫ్ అవతారం ఎత్తితే ఆయన కెమెరామ్యాన్ అయిపోతారు. ఆవిడ పిల్లలతో కాస్త బిజీగా ఉంటే ఆయన చక్కగా గారెలేసి నంచుకోవడానికి నాటుకోడి కూడా అందిస్తారు. చలనచిత్రంలో నటించడం వాళ్ళకి తెలుసు, బతుకు చిత్రాన్ని పండించుకోవటం బాగా తెలుసు. ఆయనకి సీమ టపాకాయలా పేలే స్వభావం ఉంది, కానీ దాన్ని చిచ్చుబుడ్డిలా శాంతపరచడం మధుకు మాత్రమే తెలిసిన రహస్యం మాట. చిన్న ఫ్యామిలీ, చింత లేని ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ. మరి ఈ దివాళీకి వాళ్ళతో మాట్లాడి ఆ సంతోషాన్ని మనం కూడా షేర్ చేసుకుందామా? మరికెందుకు ఆలస్యం. హలో అండి. హాయ్, టచ్ చేశారు. వండర్ఫుల్ ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ సో మచ్. సో మరి స్టార్టింగ్లోనే ఆయన సీమ టపాకాయలా పేలుతారన్నాము. అంటే మేము బిగ్ బాస్ చూసిన అనుభవం అది. మరి మీకే తెలియాలి నిజంగా ఆయన సీమ టపాకాయ అవునా కాదా అన్న విషయం. రీజన్ ఉంటుంది. ఇప్పుడు మనం వెలిగిస్తేనే కదా టపాకాయ వెలుగుతుంది. సో మీరు ఎందుకు ఇంత హిట్ పేరు నాకు ఇప్పుడు అర్థమైందండి. లేదు అంటే రీజన్ ఉంటుంది. ఆ మెంటాలిటీ అనేది తప్పు జరుగుతుంది అంటే అవతల వ్యక్తి క్వశ్చన్, అంటే ఇప్పుడు బిగ్ బాస్నే ఈయన క్వశ్చన్ చేశారంటే అది ఆ షో అంతటికి బిగ్ బాస్ ఆయననే చాలా రెస్పెక్ట్ ఇచ్చి ఆయనే మెయిన్ పర్సన్గా భావిస్తాం మనం. సో అయితే బిగ్ బాస్ గారు మీరే తప్పు చేస్తున్నారని చెప్పడం వచ్చేసి, బిగ్ బాస్ గారు కూడా కాదులే, బిగ్ బాస్ బిగ్ బాస్. సో అలాగా ఆయనే క్వశ్చన్, అంటే తప్పు జరుగుతుంది, రిపీటెడ్గా జరుగుతుంది అంటే ఫస్ట్ 2-3 టైమ్స్ చెప్తారు, అసలు డైరెక్ట్గా అరుస్తారని కాదు. ఆ 2-3 టైమ్స్ కూడా వాళ్ళు కరెక్ట్ చేసుకోకపోతే ఇంకా కోపం వస్తుంది. సో మరి మధు గారికి ఎప్పుడు కోపం రాదా? ఎందుకు వస్తుంది? బాగానే వస్తుంది. నాకంటే ఎక్కువ కోపం. అప్పుడు ఏ టపాకాయతో పోల్చుతారు మీరు ఆవిడ్ని? ఆమెని పోల్చిన మీరు చెప్పారు కదా, ఫ్లవర్ పాట్ వచ్చేసి. ఆవిడ మిమ్మల్ని అలా తగ్గించగలరు అని చెప్పాను నేను. ఆవిడ చిచ్చుబుడ్డాను లేదు, ఎందుకంటే ఆవిడ కోపడిన సందర్భం ఏం కనిపించలేదు మాకు. కాదు, మీరు ఏం చెప్పడానికి వచ్చారని చెప్పండి. నా గురించి అడిగారేమో అనుకొని నేనేమనుకున్నా అంటే, మీరు పేలుతున్నారు కదా, ఇప్పుడు అక్కడ కోపం ఉంటే అది కొన్ని పడిపోతుంది కదా, అలా చెప్పడానికి వచ్చాను. బట్ మీరు తన గురించి అడిగారు కాబట్టి, తన కోపం ఏంటంటే నాది అవుట్ స్పోకన్గా ఉంటుంది, తనది వచ్చేసి లోపల ఉంటుంది. ఫేస్ తెలిసిపోద్ది. అది కష్టం కదండి, ఒకేసారి బర్స్ట్ అయిపోతే భరించడం. బర్స్ట్ అయితే అది ఏడుపుగా వచ్చేస్తుంది కోపంలో. ఒక్కొక్కసారి కోపం వస్తే ఏడుపు వస్తుంది. అది కూడా ఆ కోపం మనం సాల్వ్ చేయగలిగింది అయితే కోపంతో ఆగిపోద్ది. మన చేతిలో లేదు, అది అసహాయ స్థితి. అది చాలా మందికి హెల్ప్ అవుతుంది, కానీ నేనేం చేయలేను, అందరు సఫర్ అవుతున్నారు, నేనేం చేయలేకపోయాను అన్న కోపంలో అది ఎక్కువ అయితే మాత్రం ఏడుపు వచ్చేస్తుంది. అయ్యో, అది మా ఫ్యామిలీ అయినా లేకపోతే జనరల్ ఇన్ సొసైటీకి సంబంధించింది అయినా ఏదైనా. కానీ మీరు ఎంత చక్కగా నటించగలరో, ఎంత కామన్ కూల్గా వెళ్ళిపోగలరో, సోషల్ ఇష్యూస్ పైన ఏదైనా ఇష్యూ రైజ్ అయినప్పుడు దాని మీద స్ట్రిక్ట్గా మాట్లాడడానికి కూడా ఏమాత్రం జంకు లేకుండా ఎదుర్కొస్తారు. అది కరోనా టైంలో పిల్లలు స్కూల్కి సంబంధించిన ఇష్యూలో మేము చూసాము. అంటే ఆ అవేర్నెస్ ఏంటి, ఖచ్చితంగా తెగించాలి ఏంటిది అని ప్రశ్నించే తత్వం ఎక్కడి నుంచి అంటే మనం అది మనం నేర్చుకొని రాదండి, అసలు అది ఇన్బిల్ట్ ఉంటుంది. బట్ కొన్ని వచ్చి మనకి వి కాంట్ డూ ఇట్, అంటే మనకు అంత శక్తి ఉండదు చేయడానికి. బట్ ఏదంతా మన వల్ల అవ్వచ్చు, చేయొచ్చు, చూపించవచ్చు. అందుకని ఊరికే మనం అతిగా మనం మాట్లాడితే కూడా తప్పు అయిపోతుంది. ది షుడ్ బి రీజన్, ప్రాపర్ రీజన్ ఉండాలి, ప్రాపర్ రియాక్ట్ అవ్వడం. ది షుడ్ బి టైమ్ టు రియాక్ట్. ఆ టైం కరెక్ట్గా మనం రియాక్ట్ అవ్వటం చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ రియాక్ట్ అవ్వకపోతే, నాకైతే ఎప్పుడు నేను ఒక మాట చెప్తుంటాను, యూఆర్ అ డెడ్ మ్యాన్ వాకింగ్ అరౌండ్. అంటే ఇన్ కేస్ నేను రియాక్ట్ అవ్వకపోతే, నేను ఎప్పటికైనా లైఫ్లో అది ఆ రోజు ఎందుకు అలా నేను రియాక్ట్ అవ్వకుండా కూర్చున్నాను, నేను మాత్రం నన్ను నేనే క్వశ్చన్ చేసుకుంటాను. సో బేసిక్గా దివాళీ అనేసరికి ఒక కాంతి పండగ, ఎక్కడ చూసినా సరే బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది. సో మీరు స్టార్స్ కాకముందు, సెలబ్రిటీ హోదా రాకముందు, అంటే మీ పాస్ట్లో కానివ్వండి, మీ చైల్డ్హుడ్లో కానివ్వండి, మీ ఇద్దరికి పర్సనల్గా ఉన్న ఓ మంచి స్వీట్ మెమరీని మాతో షేర్ చేసుకోరా? ఎవరు చెప్పినా పర్వాలేదు. నాకు దివాళీకి స్పెసిఫిక్గా అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు టూ మచ్ క్రాకర్స్ తెచ్చేసి, అంటే మనం ఈ స్ట్రీట్లోనే మా ఇల్లే అందరికీ తెలియాలి అన్నంత గ్రాండ్గా ఎప్పుడు చేయలేదు. అంటే ఇప్పుడు కొంతమంది అలా చేస్తారు, ఇంక్లూడింగ్ వీళ్ళు చిన్నప్పటి నుంచి ఇప్పుడు అప్పుడప్పుడు. సో బట్ ఇప్పుడు మానేసారులేండి, అంటే మనకి కాన్షియస్నెస్ వస్తుంది కదా పొల్యూషన్ గురించి కూడా. బట్ నా చిన్నప్పటి నుంచి కూడా అది చాలా గ్రాండియర్గా సెలబ్రేట్ చేయలేదు.
సంక్రాంతి హాలిడేస్ అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం, కజిన్స్ అందరూ వచ్చేవాళ్ళు. అది బాగా అంటే ఒక పెద్ద పండుగ అంటే నిజంగా పెద్ద పండుగ లాగా చేసేవాళ్ళం. సంక్రాంతి. దీపావళి మాత్రం జస్ట్ నార్మల్ సెలబ్రేషన్ ఉండేది. స్వీట్స్ చేసుకోవడం, కొత్త బట్టలు వేసుకోవడం, దీపాలు వెలిగించుకోవడం. కార్తీక పౌర్ణమి, కార్తీక మాసం కూడా ఫాలో అవుతుంది కాబట్టి మనకి ఆ దీపాలు అలా కంటిన్యూ చేస్తూ ఉంటాం. సో ఆ దీపాలు డెకరేట్ చేయడం ఇల్లంతా, అది చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ నాకు. సో అది బాగా డెకరేట్ చేసి వెరైటీగా దీపాలు పెయింట్ చేసుకోవడం, లేకపోతే కలెక్ట్ చేసుకోవడం, బయట నుంచి కొనుక్కోవడం. మట్టి దీపాలు బేసికలీ అవి చాలా ఇష్టం. సో ఇలాగా ఆ దీపాల చుట్టూ నా మెమరీస్ ఉన్నాయి. క్రాకర్స్ చుట్టూ అంత మెమరీస్ ఏం లేవు. ఓకే, సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే కంటిన్యూ చేస్తూ ఉంటారు కాబట్టి. అండ్ పెళ్లి తర్వాత ఒక్క డిఫరెన్స్ నేను నోటీస్ చేసింది ఏంటంటే, మనం క్రాకర్స్ మోస్ట్లీ మనకి అలవాటు ఏంటంటే దీపావళి రోజు క్రాకర్స్ పెలుస్తాం. బట్ వీళ్ళు చెన్నైలో పుట్టి పెరిగారు. అక్కడ అలవాటు ఏంటంటే నరక చతుర్దశి రోజు పొద్దున్నే 6 గంటలకి లేచి మనం అసలు మార్నింగ్ క్రాకర్స్ కాల్చాం, మనం నైట్లోనే కాలుస్తాము. బట్ వీళ్ళు పొద్దున 6 o'clock ముందే 5:30 ఎర్లీ ఇన్ ద మార్నింగ్ స్టార్ట్ చేసి అప్పుడు క్రాకర్స్ కాలుస్తారు. తర్వాత మళ్ళీ ఆ రోజు నైట్ నెక్స్ట్ దివాళీ రోజు కూడా ఉంటుంది. మొత్తం పండగలా చేసేస్తారు. దట్స్ సంథింగ్ విచ్ ఐ నోటీస్డ్ డిఫరెంట్ గా. బాలాజీ గారు మీరు? నాకైతే 15 days ముందే స్టార్ట్ అయిపోద్దాం అనమాట. చిన్నప్పుడు రోజుల దగ్గర అయ్యే కొద్దీ క్రాకర్స్ రేట్ పెరిగిపోద్ది. సో అందుకని 15 days ముందే వచ్చేసి పెద్ద పెద్ద బాక్సెస్లో కొని పెట్టేసుకుంటాం అనమాట. మేము మొత్తం నేనే వెళ్తాను మార్కెట్కి వెళ్ళేసి డ్రైవర్ తోటి మొత్తం నేనే సెలెక్ట్ చేసి నేనే కొనేస్తాను నేను. అండ్ ఐ థింక్ అప్పుడేంటి 14 years 15 years నాకు అప్పుడు. సో వెళ్ళి పెట్టేసుకుంటాం. అదేంటి ప్రామిస్ తీసుకుంటాను, నేను దీవాళి రోజే నేను కాలుస్తాను చెప్పి. కానీ తెచ్చి పెట్టిన తర్వాత ఇంకా నస పెడతాను, నేను కాలుస్తాను చెప్పి. సో కొంచెం కాల్చి దీపావళి దగ్గరికి వచ్చే రోజుకి అన్నీ అయిపోద్ది. మళ్ళీ వెళ్ళి కొనిపిస్తాను నేను. మళ్ళీ వెళ్ళి కొనుక్కొని కరెక్ట్గా దీవాళీ రోజు అంటే మార్నింగ్, ఇందాక చెప్పినట్టు మార్నింగ్ కాలుస్తాం మేము. క్రాకర్స్ అంతా మార్నింగ్ కాలుస్తాము. అండ్ ఆల్ ది ఫ్లవర్ పాట్స్ కానీ, తర్వాత చక్ర అంటారు కదా, భూచక్రం, అవన్నీ వచ్చి నైట్. అంటే సౌండ్ వచ్చే మాత్రం మార్నింగ్. ఓకే. సో త్వరగా పడుకోవాలని ట్రై చేస్తాను, నిద్రే రాదు అసలు. అవి కాల్చాలన్న తప్ప అదే ఉంటుంది, పొద్దున్న లేయాలి, పొద్దున్న అసలు నిద్ర రాదు. ఎప్పుడు పడుకుంటానో తెలియదు కానీ కరెక్ట్గా 3 o'clock ఎక్కడో సౌండ్ వస్తుంది, డమ్మున అసలు టప్పులు వేసేస్తాను నేను. లేచి ఇంక అంతే జంపింగ్ వెళ్ళి నేను ఫస్ట్ క్రాకర్స్ కాల్చేది వచ్చేసి ఏది హైయెస్ట్ వాలా ఉందో అదే ఫస్ట్ పెడతాను నేను. పెట్టి టపటపట అయిపోయిన తర్వాత అందరూ మెల్లిగా ఒకటి వస్తుంది. అండ్ ఇంట్లో పిలుస్తుంటే ఆల్మోస్ట్ అంటే చీకట్లోనే స్టార్ట్ చేస్తాం, మోస్ట్లీ 5 o'clock స్టార్ట్ చేస్తాం. తర్వాత మెల్లిగా దగ్గర కొద్దీ రాను, అసలు ఇంటికి రాను, నేను బయటే ఉంటాను అనమాట. పిలుస్తుంటా వచ్చి స్నానం చేయి. నేను అప్పుడు మెల్లిమెల్లిగా బాంబ్స్ పెడుతుంటాను అప్పుడు. దాని తర్వాత నేను వెళ్ళి స్నానానికి వెళ్ళి దాని తర్వాత ఇంట్లో పూజలు జరుగుతాయి. అవంతా మనకు అవసరం లేదు, మనకి మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడే అయిపోయిన తర్వాత అల్లి నాన్ వెజెస్ అంతా ఉంటాయి, బాగా తినేసి ఈవినింగ్ కోసం వెయిట్ చేస్తుంటాను. ఇంకా స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఈవినింగ్. మళ్ళీ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వదలను, అంతా మన బాక్స్లు ఇవన్నీ ఉంటాయి కదా వేస్ట్, అవన్నీ మొత్తం గ్యాదర్ చేసి దాంట్లో మళ్ళీ కాల్చి ఆ నిప్పు అంటించి. ఇప్పుడు ఏమైనా మారారా అండి? ఇప్పుడు లేదు అసలు. ఈవెన్ పెద్ద బాబుకి ఇష్టం, సో వాడికి ఇష్టం కాబట్టి వాడి కోసం మాత్రమే కొంటాం. అదర్వైజ్ వాడికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం ఎంత అవసరమో అంతే. బట్ వాళ్ళకి పిల్లలు కొంచెం ఎగ్జైట్మెంట్, అది ఇష్టం ఉంటుంది కాబట్టి అవాయిడ్ చేయకూడదు కూడా, అది సెలబ్రేషన్ లో పార్ట్ కాబట్టి కొంచెం మినిమలిస్టిక్ అయ్యాం. నేను 25 years బ్యాక్ నేను స్టాప్ చేశాను. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్, ద లేబర్స్ వచ్చేసి చైల్డ్ లేబర్స్ని యూటిలైజ్ చేస్తారని చెప్పి ఒక స్టోరీ క్రియేట్ చేశారు. అప్పుడు స్టోరీ ఏంటంటే రౌండప్ మొత్తం షూట్ చేసి అవన్నీ చూపించారనమాట, టెలికాస్ట్ చేశారు టీవీ న్యూస్లో. అప్పుడు నేను వచ్చి చైల్డ్ లేబర్స్ యూజ్ చేస్తాను, అప్పుడు స్టాప్ చేశాను నేను యాక్చువల్గా. సో అప్పటి వరకు ఉన్న ఎగ్జైటింగ్ కాస్త ఒక అంటే దాని బ్యాక్ ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి అప్పుడు నేను సో చైల్డ్ లేబర్స్ ఈ దీంట్లో అంటే మన ఇండైరెక్ట్గా వచ్చి చైల్డ్ లేబర్స్ని ఎంకరేజ్ చేస్తున్నాం అని చెప్పేసి అప్పుడు నేను ఆ పిల్లలు ఎలా సఫర్ అవుతున్నారు అదంతా మొత్తం ఇక్కడ దాకా ఫుల్ వాళ్ళ మందు ఇది ఉంటుంది కదా, మందులు ఉంటాయి ఫుల్ సిల్వర్ కలర్ అవన్నీ, అండ్ ఇక్కడ ఇలా వాళ్ళు ఇలా రుద్దుకోవటాలు ఇవన్నీ చూసినప్పుడు సో వీ షుడెంట్ ఎంకరేజ్ చేసి స్టాప్ చేసింది. చాలా మంచి స్టెప్ తీసుకున్నారు అందరూ. అలాంటి ఒక రియలైజేషన్ వచ్చినప్పుడు ఇప్పుడు ఐ గెస్ మోస్ట్లీ ఉందనుకుంటున్నాను, మనకి ఆ అవేర్నెస్ ఉంది. మోస్ట్ ఆఫ్ us ఆర్ అవేర్ అండ్ కొంచెం ఫాలో అవుతున్నాం. యాక్చువల్లీ కరోనా టైంలో అందరి మాట ఎలా ఉన్నా మీ ఛానల్ మంచి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిందండి. ఎడిక్షన్లో అయిపోయింది చాలా మంది యూట్యూబర్స్కి వాళ్ళకి. దట్టు మీకు శివబాలాజీ గారి గ్రాండ్ మదర్ దగ్గర నుంచి నేర్చుకున్నానని చెప్తూ ఉంటారు. అంతకుముందు మీకు వంటల్లో కొంచెం
తక్కువ నాలెడ్జ్ ఉందనుకోవాలా? ఆహాహా లేదు, నాకు ఎప్పుడు 10th తర్వాత 10th వరకు హాస్టల్ నేను. ఇంటర్ నుంచి కుకింగ్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఓకే. సో ఇంటర్ నుంచి నాకు వంట చేయడం తెలుసు. అది కూడా మా అన్నయ్య దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను వంటలన్నీ. అప్పుడు తను ఏంటంటే తను మెడిసిన్ చదివే ఆ ప్రాసెస్లో తను ఇంటర్ నుంచి తను హాస్టల్లో ఉండేవాళ్ళు, అంటే రూమ్ తీసుకొని ఉండేవాళ్ళు అనమాట. సో తనకి అప్పటి నుంచి వంట అలవాటు, నాకు తనకి ఒక 4 years డిఫరెన్స్ ఉంటుంది. సో నేను హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేసరికి హీ ఆల్రెడీ వాజ్ కుకింగ్ బాగా వచ్చు అనమాట. అండ్ అమ్మ వాళ్ళు ఫర్ సమ్ రీజన్స్ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉండాల్సి వచ్చింది. సో నేను అన్ననే వంట చేసుకోవడం, ఇల్లు మేనేజ్ చేసుకోవడం అన్నీ అనమాట. సో వంట అలవాటు ఉంది, నాన్ వెజ్ అస్సలు అలవాట్లేదు. ఓకే. సో నాన్ వెజ్ నేర్చుకుంది పెళ్లి తర్వాత. క్రెడిట్ అక్కడ. ఓకే. మీ సాంబార్ వాసన మొత్తం సోషల్ మీడియా గుమగుమలాడిపోతుంది. థ్యాంక్ యూ. యా. సో మేము వీడియోలో చూస్తాం, అంటే జస్ట్ నాట్ ఓన్లీ ఫర్ కుకింగ్, అంటే తెలిసిన వంటలైనా మీదైనా ఒక స్టైల్ ఉంటుంది, నాదైనా ఒక స్టైల్ ఉంటుంది. కానీ అదొక్కటే కాదు, అంటే ఫ్యామిలీ బాండింగ్, అందరూ కలిసి కూర్చొని తినడం, మీరు చెప్పే కబుర్లు అవి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి అలా చూడబుద్ధి అవుతుంది. అంటే కొన్ని ఈవెన్ నేను ప్రెగ్నెన్సీ పోస్ట్ డెలివరీ మీద కూడా వీడియో చేశాను. అది చేసేటప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్ ఉండింది, బికాజ్ అది మనం పర్సనల్గా ఒక ఉమెన్ని మీట్ చేసి చెప్పినప్పుడు ఓకే, బట్ వెన్ యూఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద ప్లాట్ఫామ్, సోషల్ మీడియా అనే ఒక ప్లాట్ఫామ్లో చేస్తున్నప్పుడు, అండ్ దట్ టు పోస్ట్ డెలివరీ అంటే ఉమెన్ రిలేటెడ్ ఆల్ టాపిక్స్ ఉంటాయి కాబట్టి కొంచెం డిస్కంఫర్టబుల్ అనిపించినా కానీ ఇట్ విల్ హెల్ప్ మెనీ ఉమెన్ అని చేశాను నేను. సో నిజంగానే లాక్డౌన్ పీరియడ్ అప్పుడు అండ్ లాట్ ఆఫ్ మెన్ ఫ్రమ్ యూఎస్, యూకే, ఇట్లా మన తెలుగు వాళ్ళందరూ ఎవరు ఉన్నారో మెన్ టెక్స్ట్ చేశారు ఆ కింద కమెంట్స్లో, మా అమ్మ వాళ్ళు రావడానికి లేదు, అత్త వాళ్ళు రావడానికి లేదు, మేము ఇండియా వెళ్ళడానికి లేదు. సో యాజ్ ఏ హస్బెండ్ మేము వాళ్ళకి వైఫ్కి ఏం కావాలో హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం, బట్ వాళ్ళకి ఏం కావాలో మాకు తెలీదు. సో మీ వీడియో చూశాక చాలా ఎమోషనల్గా అటాచ్ అయిపోయాము, అండ్ తనకి ఏం కావాలో నాకు ఇప్పుడు తెలుసు, ఐ విల్ హెల్ప్ హర్ అని. చాలా దట్ వాజ్ లైక్ నాకు సర్ప్రైజ్ అనిపించి నన్ను ఎమోషనల్ చేసిన మెసేజెస్ అవి కొన్ని. సో అలా యూస్ఫుల్గా ఉండగలిగితే ఐ ఎయిమింగ్, అంటే మేము అలా ఏం చేసినా అందరికి యూజ్ అయ్యేలాగా ఉండాలనుకుంటున్నాం. సో అసలు ఈ థాట్ ఎవరిది శివబాలాజీ గారు యూట్యూబ్ ఛానల్ అన్నది? యూట్యూబ్ ఛానల్ తందే, మొత్తం ఆలోచన ఆవిడదే. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని తనే డిసైడ్ అయింది. సో ఐ సెడ్ ఓకే స్టార్ట్ చేసాం. దెన్ తనే మొత్తం యూట్యూబ్ ఎవరిని సపోర్ట్ తీసుకోకుండా తనే వచ్చేసి నెట్లో రీసెర్చ్ చేసేసి ఫామ్స్ ఫిల్ చేయడం కానీ, లేకపోతే రిజిస్ట్రేషన్ తీసుకోవడం, పిన్ తీసుకోవడం, అన్ని ప్రతి ఈవెన్ ఎడిటింగ్, అప్పటిదాకా ఎడిటింగ్ తెలియదు, ఎడిటింగ్, మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్. తర్వాత కాన్సెప్ట్స్లో వచ్చేసి నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేవాడిని. అంటే కొన్ని మనం చూపిస్తే బాగోదేమో అనేసి అవన్నీ బ్రేక్ చేసామన్నమాట. తప్పేముంది ఇది చూపిస్తే, తినడం దిష్టి తగులుతుంది, ఎందుకు అదే తిన్నాం మనం, అందరూ చేసేది అదే కదా, అది చూపించకూడదు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది చూపించాలి కదా. సో అంటే వి మేడ్ అ పాయింట్ ఆల్సో, అంటే ఇవి వచ్చేసి మనకి ఇవి ఉంటేనే మన లగ్జరీగా ఉన్నామని లేదు, మనం ఎక్కడున్నా కూడా లగ్జరీ చేయగలుగుతాం మనం అనేది క్రియేట్ చేసుకోవాలి అది. సో ఆ కాన్సెప్ట్లోనే మేము కాన్సెప్ట్స్ ఎక్కువ చేసి రావటం, కొన్ని ఫన్నీ చేస్తాము, కొన్ని వచ్చేసి ఏమీ లేకపోయినా కూడా పర్వాలేదు మనం చేసుకో, బ్రాండ్స్ అనేది ఇంపార్టెంట్ కాదు, మనం చేసే విధానంలో ఉంటాయి అని చెప్పి అలా వెళ్ళింది. ఎగ్జాక్ట్లీ. యా, ఐ వాంట్ టు కన్వే, యాక్చువల్గా థాట్ నాది కూడా కాదు, ఐ షుడ్ గివ్ ద క్రెడిట్ టు మమ్మల్ని లవ్ చేసే వ్యూవర్స్కి. ఆర్ ఎందుకంటే యూట్యూబ్కి రాకముందు ఇన్స్టా అండ్ ఎఫ్బీలో పీపుల్ స్టార్టెడ్ టెల్లింగ్ అస్ అనమాట. నాకు చాలా మంది అప్పుడు లాక్డౌన్ పీరియడ్లో ఏదో ఒకటి ప్రతి ఒక్కరు పోస్ట్ చేస్తూ ఉన్నారు కదా, అలాగా నా ఇన్స్టాలో ఎఫ్బీలో నేను చిన్న చిన్న వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని వంటవి. అయితే మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయండి అని ఫస్ట్ రిక్వెస్ట్గా స్టార్ట్ అయ్యి, మీరు ఎందుకు స్టార్ట్ చేయరు అని కోపంగా మారి, మీరు ఇంకా స్టార్ట్ చేయలేదో అన్న ఆ రేంజ్లోకి వెళ్ళింది అనమాట. ఎన్నిసార్లు అడిగినా చేయరేంటి అని. సో ఐ షుడ్ గివ్ ద క్రెడిట్ టు ఆడియన్స్ అని చెప్పాలి. సో వాళ్ళు ఇంకొకటి వాళ్ళు చెప్పిన పాయింట్ విచ్ అప్పుడు దాకా కొంచెం నాట్ కన్విన్స్డ్, నాకు కన్విన్స్ అయింది ఏంటంటే, ఓకే మీరు పెట్టినా పెట్టకపోయినా ద కంటెంట్ ఈస్ గెటింగ్ ఆన్ టు యూట్యూబ్ త్రూ అదర్ ఛానల్స్.
సో మేము అన్నీ ఎత్తుక్కోవడం కంటే మీరు ఇక్కడ ఏది పెడుతున్నారో అది యూట్యూబ్లో పెడితే అన్నీ మీ ఛానల్లో ఒకే దగ్గర ఉంటాయి. సో వెన్ ఎవర్ వీ వాంట్ వీ కెన్ సీ అన్నట్టు చెప్పారనమాట. వావ్. సో దట్స్ వెన్ ఐ టుక్ ఇట్ సీరియస్. ఇంకా సరే అని స్టార్ట్ చేశాను. నెవర్ ఎక్స్పెక్టెడ్ అంత లవ్ కానీ పీపుల్ సపోర్ట్ కానీ స్టార్ట్ చేసిన ఇమ్మీడియట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ థ్యాంక్ఫుల్లీ ఎవ్రీవన్ చాలా బాగా రీచ్ అయింది. సీరియస్లీ చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. అన్నట్టు మీ పిల్లలు కూడా చాలా ఫేమస్ అయిపోయారు. చాలా బుద్ధిగా పిలవగానే వచ్చి ఏ మాత్రం గొడవ చేయకుండా అలాగే ఉంటారండి ఇంట్లో? గొడవ ఉంటుందండి, పిల్లలు అంటే అల్లరి లేకుండా ఉంటుంది. బట్ ఏంటంటే ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ అది ఏదైనా నేను చెప్తే వింటారు. ఐ కెన్ కన్విన్స్ దెమ్. మమ్మ కుట్టిసా లేదు, నాన్న మాట కూడా వింటారు. వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తాను. ఏదైనా తిండి విషయం అయినా, వాళ్ళు చదువుకునే విషయం అయినా, లేకపోతే జనరల్గా మన రెస్పాన్సిబిలిటీగా ఉండాల్సిన విషయాలైనా అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పేషెన్స్ తోటి. సో దాని తర్వాత ఓకే అని అర్థం చేసుకుంటారు అండ్ కన్విన్స్ అవుతారు. సో ఐ కెన్ కన్విన్స్ దెమ్ ఆన్ ఎనీథింగ్. సో మరి ఇంత ఫేమస్ అయ్యారు కదా, వాళ్ళని ఏమైనా మేము సినిమాల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? మాకైతే ప్లాన్ లేదు, అలా అని వాళ్ళని ఇప్పటి నుంచి ట్రైన్ చేయాలని లేదు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏముందో దానికి వాళ్ళు ఓకే, అవకాశం వస్తే కనుక ఇట్స్ ఆల్ ఫేట్. నేను ఎక్కడో ఉండాను, అసలు సంబంధమే లేదు మూవీ ఇండస్ట్రీలో. నేను కూడా ఎక్కడో ఉండాను, సంబంధం లేకుండా ఇండస్ట్రీకి వచ్చాను. సో అలాగా ఇఫ్ అంటే జెనెటికల్లీ వాళ్ళలో ఉంటుంది అనుకుంటా. బికాజ్ అప్పుడప్పుడు వాళ్ళు చేసే కొన్ని యాక్టివిటీస్ మమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాయి. అంటే ఇప్పుడు స్కూల్లో ఇండిపెండెన్స్ డే కానీ ఏదైనా జరిగినప్పుడు వాళ్ళని డాన్స్ చేయమని చెప్పడము, మేము మళ్ళీ ట్రైన్ చేయక్కర్లే, వాళ్ళే నేర్చేసుకుంటారు. ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకొని పెద్దోడైతే అది చేసి చూపించేటప్పుడు మాకు సర్ప్రైజ్ అనిపిస్తుంది. అంటే అసలు నేర్పించకుండా తనే చేసుకున్నాడని. అండ్ చిన్నోడికి కూడా పిలిచి వాడికి నేర్పించామంటే వాడు చేసేస్తాడు. ఏదైనా ఒకటి డాన్స్ ఫార్మాట్ కానీ, లేకపోతే ఏ దేశం ఏగినా ఎందుకు ఆలిడినా అది తనతోటి మొత్తం నేర్పించి చెప్పించా అనమాట చిన్న బాబుతోటి. వాడు అది ఎమోట్ చేస్తూ చెప్పడం నాకు బాగా అనిపించింది. అంటే మేబీ జెనెటికల్లీ వాళ్ళలో ఉంది. బట్ నెవర్ నో వాళ్ళు ఏం చేయాలనుకున్నా. బట్ ఏంటంటే అన్నిట్లో ప్రతి దాంట్లో వచ్చేసి ఇన్వాల్వ్ చేస్తుంటాం. అంటే నాట్ ఓన్లీ ఆర్ట్, ఈవెన్ టెక్నాలజీస్లో కానీ, అబాకస్లో కానీ, కుకింగ్లో కానీ. సో ఎవ్రీథింగ్ మేము నేర్చుకునే కొద్దీ వాళ్ళకి అది నేర్పిస్తుంటాము. దాని గురించి చూడు రీసెర్చ్ చేసి చెప్పుని కూడా చెప్తుంటాను ఒక్కొక్కసారి. అలా జరుగుతుంటుంది. ఒకసారి సడన్గా చిన్నోడు ఏదో ఒక ఇంగ్లీష్ పాట పాడుతుంటాడు. మేము ఏదో సపరేట్గా ఏదో మాట్లాడుకుంటుంటే వెనక నుంచి ఏదో ఇంగ్లీష్ సాంగ్ యాక్షన్లో పాడుతుంటాడు. మాది వచ్చేసి నీకు ఎలా తెలుసు ఇది సాంగ్ రా పాడుంటే అప్పుడు పాడాడు. అంటే కాన్షియస్ అయిపోతాడు అనమాట, ఎందుకంటే అది ఓన్గా నేర్చుకున్నాడు వాడు. సో అలా ఒక్కొక్కసారి వచ్చి మేము ఎక్కడో ఉంటే సాంగ్ పోతుంటుంది, మెల్లిగా మధు అంటే రూమ్కి వెళ్ళడానికి వెళ్తాం కదా, అప్పుడు వెళ్ళినప్పుడు సడన్గా చూసి ఇచ్చి పిలుస్తుంది మధు. నేను వెళ్ళి చూస్తే సీరియస్గా డాన్స్ వాళ్ళ మూమెంట్స్ వేస్తూ ఉంటాడు అక్కడ. అక్కడ టీవీలో ఏదో వస్తుందో అది వేస్తూ. ఇంకోటి వాళ్ళు యూట్యూబ్స్లో కొన్ని ఛానల్స్ చూస్తుంటారు ఇంగ్లీష్ యాక్సెంట్స్. ఓ మై బ్రదర్ అంటాడు, మై బ్రదర్. వీళ్ళిద్దరు అలా కాన్వర్సేషన్. దట్స్ ఎ పాజిటివ్ థింగ్ ఫ్రమ్ ద సోషల్ మీడియా, దట్ యాక్సెంట్ అండ్ ఇంగ్లీష్ అర్థం చేసుకోవడం, మాట్లాడడం చాలా త్వరగా వస్తుంది. అట్ ద సేమ్ టైం వీ షుడ్ బి వెరీ కాన్షియస్ ఆన్ వాట్ దే వాచింగ్. అది చాలా అండ్ పెద్ద అయిన తర్వాత కూడా ఎనీథింగ్ గుడ్ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ విల్ బి దేర్. అది కరెక్ట్ కాదు అంటే యాజ్ ఎవ్రీ పేరెంట్ విల్ ఎక్స్ప్లెయిన్ అండ్ గైడ్ దెమ్ ప్రాపర్లీ. అంతే, అది ఏ ఫీల్డ్ అయినా. ఇందాక మధుమిత గారు చెప్పినట్లు ఏదైనా ఇష్యూ ఉంటే ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు మీరు, ముందు అర్థం చేయిస్తారు, అది అర్థం కాకపోతే సీరియస్ అవుతారు అని. అది మేము బిగ్ బాస్లో చూసాము. అంత కోపాన్ని చూపించినా మీరు క్వశ్చన్ చేసినా అదే నచ్చేసింది జనాలకి. చివరికి టైటిల్ తెచ్చి ఇచ్చేసారు మీకు. ఆ మూమెంట్ ఎలా అనిపించింది మీకు? సో ఒకటి ఫిక్స్ అయిందంటే ఈ 16 మెంబర్స్లో డెఫినెట్గా ఒకరే విన్ అవుతారు. అవును. మళ్ళా అది ఏమైనా వచ్చేసి మనం ఇప్పుడు రన్నింగ్ రేసా, మనం కష్టపడి వెళ్ళేసి రన్ చేసుకొని మనం ట్రాఫీ తీసుకొని రావడానికి లేదు. అది మన చేతుల్లో లేదు. వాట్ వీఆర్ వీ హ్యావ్ టు బీ లైక్ దట్. సో ఇంకా మనం ఎలా ఉన్నాం అనేది జనాలకి ఎలా నచ్చుతుంది అది వాళ్ళు తీసుకుంటారు. అది సో అది టోటల్గా వచ్చేసి మనం ఒక మైండ్ గేమ్, అది మనం ఏం చేయలేం. సరే నచ్చేలాగా మనం యాక్ట్ చేసామంటే దొరికిపోతాము. సో అలానే నేను ఎలా ఉండను అలాగ ఉండా.
అది స్లోగా మెల్లిగా దగ్గర వచ్చే కొద్దీ నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. నేను యాక్చువల్ 5th వీక్ అంతా వెళ్ళిపోతాను అనుకున్నా, ఎందుకంటే ఇలా రఫ్ అండ్ టఫ్గా మాట్లాడితే ఎవరికి నచ్చుద్ది. సో అలాగే యాక్చువల్గా టెలికాస్ట్ అవ్వలేదు. నేను హౌస్లోకి వెళ్ళినప్పుడు మనం చెప్తాం కదా, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇలా ఉండండి, అలా. నా హౌస్ మేట్స్ అందరూ చాలా మంచోళ్ళు, ఏదో మనం వాళ్ళు చెడ్డోళ్ళని, నేను చెడ్డోళ్ళని చెప్పలేదని. ఎంతో అంటే టువర్డ్స్ ఎండ్ వచ్చేసరికి he became like head of the family and owned every one of them అన్నమాట. సో అదే జనాలకి నచ్చిందేమో. లైక్ he was cooking for everyone, he was protecting everyone, ఏది everything వేస్ట్ చేయని ఇచ్చేవాళ్ళు కాదు, దాన్ని రీమేక్ చేసి ఏదో సేల్ చేసేవాళ్ళు. లిటరల్లీ ఏంటి పులిపోయిందా, ఓకే ఇచ్చేద్దాం, ఇన్ని చెయ్యొచ్చా మనకు తెలియదే అనిపించేలా చేశారు. అసలు అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా వచ్చిన ఆలోచనలా, లేదంటే జనరల్లీ ఆయన అలా ఉంటారేంటి? జనరల్గా అలా ఉంటారు. కొన్ని థింగ్స్ రీసెంట్గా ఒక బిర్యానీ నేను శివమధులో కూడా పెట్టాను. మనకి బిర్యానీ చేసిన తర్వాత బిర్యానీయే కొంచెం ప్రాసెస్ కదా, సో దాని తర్వాత దానిలోకి మళ్ళీ రైతా, దానిలోకి గ్రేవీ, మిర్చి కసలాన్ కానీ లేకపోతే బగారా బ్యాంగన్ కానీ ఇలా చేయాలంటే కొంచెం బద్ధకం వేస్తుంది ఒక్కొక్కసారి. సో అలా ఉన్నప్పుడు ఇలాంటి ఐడియాలన్నీ ఆ బిర్యానీలోంచి ఆ ఆనియన్ అంతా ఫ్రై చేసి మసాలాలు అన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత పార్ట్ ఆఫ్ దట్ తీసుకొని గ్రైండ్ చేసేసి ఎగ్స్ వేసి కర్రీ చేసే ఐడియా ఈయనే చెప్పారు. ఇలాంటివి డబుల్ ప్రాసెస్ కాకుండా మనకి సింపుల్గా అయిపోతుంది, క్విక్గా అయిపోతుంది. సో ఇలాంటివి మనకి ఒక్కొక్కసారి ఇది ఎలా చేస్తారో తెలీదు, లేకపోతే ఇది ఎలా వస్తుందో తెలీదు అంటే ఏదైనా మన ఇంట్లో చేసుకోవచ్చు అని తన ఓన్గా కొన్ని ఇంగ్రీడియంట్స్ లేకపోతే అలా అనుకొని స్టార్ట్ చేస్తారు. అదొక రుచి వచ్చేస్తుంది. అండ్ డెఫినెట్ గా చేతి వాడడం కుకింగ్ యాక్చువల్గా ఇట్స్ క్రియేటివ్ వర్క్. అది అంత అది కుకింగ్ అంటారు, కానీ కుకింగ్ లేకపోతే ఇంకా మనం బతకలేము. మనం ఆస్వాదించేది అదే, అన్నిటికీ చేసేది మనం తినడానికే కదా. సో అందుకనే నేనంటే ఎప్పుడు ఏం ఆలోచన, యాక్చువల్గా నాకేంటంటే ఇది లేదుంటే ఇది లేకపోతే ఏం చేయొచ్చు అని ఆలోచిస్తాను నేను. అంటే అది ఉంటేనే చేస్తామనే కాన్సెప్ట్లో ఉంటాను నేను. ఇప్పుడు మీరు చూసారంటే బిగ్ బాస్ గురించి మాట్లాడారు కాబట్టి ఒక ఆల్మోస్ట్ 2 వీక్స్గా మాకు ఐరన్ బాక్స్ తీసుకొని పంపించలేదు, బట్టలు లేవు మాకు మా ఐరన్ చేసి వేసుకోవడానికి. అందుకని ఐడియా చేసి కుక్కర్ ఉంది కదా, కుక్కర్లో నీళ్ళు పోసేసి దాన్ని పెట్టి ఐరన్ చేస్తాను. కాదు, స్టీమ్ కుక్కరు. సో వేడి నీళ్ళు అందులో పోసి మనకి స్టీమ్ కోసం దాన్ని విజిల్ ఇలా నొక్కి దాన్ని ఆ స్టీమ్ ని స్ప్రే చేసి కింద దాంతో నాకైతే నవ్వు వచ్చింది. మేబీ అది బిగ్ బాస్ ఎవరు ఆలోచించలేరు కదా, లేదంటే సర్దుకుపోవడం, లేదంటే నెక్స్ట్ స్టెప్, కానీ దానికి ఆల్టర్నేట్ నేను క్రియేట్ చేస్తానంటే ఇంకా అది ఏం చెప్తాం. సో మరి మీరు ఇంత పర్టికులర్గా ఉంటారు కాబట్టి మధు గారి వంటల్లో మీకు బాగా నచ్చేదేంటి? ఈ అమ్మాయికి ఎంత చెప్పినా అని మీకు అనిపించింది ఏంటి? నచ్చింది అనేది ఏం లేదు, తను కూడా మంచి కుక్కే. మీరు జాగ్రత్తగా మాట్లాడుతున్నారు, అలా లేదు ఉండేదే చెప్తున్నాను నేను. నచ్చిందంటే చెప్పేస్తాను డైరెక్ట్గా, దీంట్లో ఇది తక్కువైంది అది తక్కువైంది చెప్పేస్తాను నేను. ఎప్పుడు ఆ టెక్స్చర్ అన్నీ బాగానే ఉంటుంది. ఓకే, ఒక్కొక్కసారి సాల్ట్ నేను చాలా పర్టికులర్, సాల్ట్ కొంచెం తక్కువ అయినా కూడా నాకు తెలిసిపోతుంది. సో కొంచెం అది మాత్రం చెప్తాను. బట్ అదే బట్ బాగా నాకు బాగా నచ్చింది ఏంటంటే పప్పుచారు, ఫిష్ ఫ్రై తను చేసేది, ఆలూ ఫ్రై, ఇంకోటి పాయ బాగా ఇష్టం, తర్వాత చేపల పులుసు. నాకు నోరు ఊరుతుంది ఆయన. మొత్తానికి నేర్పించి మరి చేయించుకుంటున్నారు మీతోటి. తనకి చాలా నచ్చినవన్నీ నా దగ్గర నుంచి నేర్చుకున్నారు కూడా. ఈ చేపల పులుసు, తర్వాత పాయ. ఎందుకంటే వీళ్ళ గ్యాంగ్ కి ఫ్రెండ్స్ గ్యాంగ్, ఫ్యామిలీ గ్యాంగ్, వీళ్ళందరిలో పాయ, చేపల పులుసు, పప్పుచారు ఇవి చాలా ఇష్టం అనమాట అందరికి. సో ఇన్ కేస్ ఒకవేళ నేను అవైలబుల్ ఉన్నా లేకపోయినా చేసేసుకునేలాగా నేర్పించుకున్నారు. మీ బాబుకి బాగా నేర్పించారు. నేర్పించక్కర్లే, ఇంట్రెస్ట్ అది చాలా హెల్ప్ఫుల్ నిజంగా. ఐ షుడ్ సే ఐఎమ్ లక్కీ అండ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ దట్ ఐ గాట్ ఎ హస్బెండ్ లైక్ హిమ్. చాలా హెల్ప్ఫుల్. చిన్న చిన్న విషయాలకి కూడా ఇంట్లో ఉన్నప్పుడు లేజీగా మొత్తం. నిన్ననే ఒక ఇన్సిడెంట్ అయింది. హీస్ బ్యాక్ టు బ్యాక్ షూట్లో ఉన్నారు, వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఇంటికి రాగానే నేను కూర్చొని నాకు టీ ఇస్తారా, నేను వర్క్ చేసి వచ్చానా, నువ్వు వర్క్ చేసి వచ్చావా, బట్ హీ డస్ దట్. వెళ్ళి ఇస్తా అంటే జస్ట్ బీయింగ్ లేజీ అంతే అప్పుడప్పుడు. అలాంటి చిన్న వాటి దగ్గర నుంచి పెద్ద విషయాల వరకు. నచ్చిన విషయం డిగ్రీ ఇదే, టీ చేసుకొని రమ్మంటుంది. సరే టీ చేసుకొని వస్తాను నేను. తాగుతారు కదా జనరల్గా, ఏదో సిప్ పెట్టుకుని ఏదో పని చేసుకుంటుంటాను, అది మళ్ళీ ఆరిపోద్ది అనమాట. కొంచెం వేడి చేయిస్తారు, మళ్ళీ మైక్రోవేవ్లో పెట్టి వేడి చేసి రావాలి, మళ్ళీ తాగుద్ది, మళ్ళీ
కొంచెం వెయిట్ చేస్తారా, ఇలా ఒక 3-4 టైమ్స్. తాగిన తర్వాత మర్చిపోతారేమో, మళ్ళీ బ్యాక్ టు వర్క్ అయిపోతారు అనుకుంటా అదే. సిప్ చేయగానే. అది అలవాటు అది. యాక్చువల్గా కోల్డ్ కాఫీకి ఒక స్టోరీ ఉంది. కోల్డ్ కాఫీ మదర్సే క్రియేట్ చేశారంట. ఏంటంటే పొద్దున్నే కాఫీ చేసుకొని అక్కడ పెట్టేసి, అంటే తాగుదామని చేసుకొని పిల్లల పనులు హస్బెండ్ పనులు అన్నీ చూసుకొని లోపల చల్లగా అయిపోయింది. తర్వాత మళ్ళీ వేడి చేసుకొని మళ్ళీ ఇలాగేదో పనుల్లో పడి అక్కడ పడేసి, సరే చల్లగా ఎలా ఉంటుంది, బాగానే ఉంటుంది ఏమో అని తాగి దానిలో ఓకే కోల్డ్ కాఫీ కూడా బాగుంది అని అక్కడ నుంచి ఐస్ వేసి కాఫీ చేయడం స్టార్ట్ చేశారు. ఈ కథ నేను ఎప్పుడు వినలేదు, మొదటిసారి. దట్స్ జస్ట్ జోక్. బట్ అమ్మ పాత్ర కానీ హౌస్ వైఫ్ పాత్ర కానీ ఎలా ఉంటుందని ఒక చిన్న సరదాగా చెప్పే విషయం. శివబాలాజీ గారు, మధుమిత గారు పెళ్లికి ముందు బిజీ యాక్టర్, హీరోయిన్ ఫీచర్స్ ఉన్న ఆవిడ హీరోయిన్గా కూడా చేస్తున్నారు. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ పూర్తిగా కుటుంబానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటాన్ని మేము చూసాం. సో తాను బిజీ అవ్వాలని, అవుతానని ఎప్పుడైనా అనుకున్నారా? అవ్వాలని మీరు ఎప్పుడైనా కోరుకున్నారా? అంటే తను మూవీ మ్యారేజ్ తర్వాత టోటల్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ మూవీకి స్టాప్ చేద్దామని ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు ఫిక్స్ అయ్యారు. సో నేను అడిగా, ఎందుకు ఇలా నాకు చెప్తే ఎందుకు అన్నాను నేను. అంటే మేము అనుకున్నాం, సో ఒకటి ఆలోచించు, ఇప్పుడు ఎంతోమంది మూవీ ఇండస్ట్రీకి రావాలనుకుంటారు, షైన్ అవ్వాలనుకుంటారు. సో యూ హెవ్ డన్ దట్, ఆ అచీవ్మెంట్ వచ్చేసింది. బట్ వై డూ వాంట్ టు స్టాప్ ఇట్? ఆ అచీవ్మెంట్ ఉన్నప్పుడు యూ కెన్ కంటిన్యూ, ఆపర్చునిటీ ఉన్నప్పుడు వై డోంట్ యూ కంటిన్యూ అన్నాను. దాని తర్వాతనే వాళ్ళు డిస్కస్ చేసుకొని వాళ్ళ మైండ్ మారింది. సో మైండ్ మారి తర్వాత షీ స్టార్టెడ్ కంటిన్యూ. అంటే తను వచ్చేసి ఫ్యామిలీ కంటిన్యూస్గా టోటల్గా మూవీ వద్దు ఇక్కడే ఉంటామని లేదు, షీ బ్యాలెన్స్ బోత్. కానీ ఏంటంటే మ్యారేజ్ తర్వాత చాలా పర్టికులర్ అయిపోయింది క్యారెక్టర్స్ మీద. అవును, చాలా సెలెక్టివ్గా చేస్తుంది. వెరీ సెలెక్టివ్. సో దానివల్ల షీస్ టేకింగ్ కొంచెం గ్యాప్స్. ఓకే, గ్యాప్ తీసుకోవాలి, వచ్చింది. వచ్చిందని కూడా చాలా వాల్యుబుల్గా. దట్ వాజ్ కాన్షియస్ డెసిషన్. ఎందుకంటే పిల్లలు అట్లీస్ట్ స్కూల్కి వెళ్ళే వరకు వాళ్ళ నీడ్స్ అన్ని నేను ఇంట్లో ఉండి పర్సనల్గా చూసుకోవాలన్నది కాన్షియస్ డెసిషన్. అండ్ పెళ్ళి అయిన తర్వాత ఇమీడియట్ పిల్లలు కావాలనేది కూడా నా కాన్షియస్ డెసిషన్ అనమాట. కొంచెం గ్యాప్ తీసుకుందామంటే లేదు, ఇమీడియట్ పిల్లలు అని. సో ఫస్ట్ బాబు పుట్టాక ఆల్మోస్ట్ ఒక 4.5 years బ్రేక్ వచ్చింది. అప్పుడు ఒక్కటో రెండో ఫిల్మ్స్ చేశాను అంతే, బాబుతోటే ఉండాలని. తర్వాత సెకండ్ బాబు పుట్టాక సేమ్ అలాగే మళ్ళీ గ్యాప్ వచ్చింది. బట్ సెకండ్ బాబు పుట్టాక వాడికి 4 months అప్పుడు నేను భలే భలే మగాడివై చేశాను. సో అట్లా ఐఎమ్ చూసి కొన్ని మిస్ అవ్వకూడదు, చాలా బాగున్నాయి అనుకున్నవి మాత్రమే చేస్తున్నాను. అదర్వైజ్ ఐఎమ్ హ్యాపీ ద వే లైఫ్ హ్యాస్ గివెన్ మీ, కిడ్స్ కానీ ఫ్యామిలీ కానీ. ఏది మిస్ అవుతున్న ఫీలింగ్ ఎక్కడా లేకుండా అన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తూ వెళ్తాను. ఎందుకు యూట్యూబ్లో ఎవ్రీ సండే రిలీజ్ చేస్తున్నారు కదా ఛానల్, కొత్త సినిమా. అది అనదర్ హ్యాపీనెస్, అనదర్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్. బికాజ్ మనకి యాక్టింగ్లో మనం ఏం చేసినా మన ఒక యాక్టర్గా మనల్ని లవ్ చేస్తారు. బట్ ఇప్పుడు బిగ్ బాస్లో కానీ యూట్యూబ్లో కానీ ఏంటంటే మనం ఏంటి, ఆ పర్సన్ ఏంటి అనే దాని గురించి ప్రేమిస్తారు. అది మనకి పర్సనల్గా మనకి వచ్చే జెన్యూన్ లవ్ అది. సో అది నిజంగా చాలా సంతోషం. దట్స్ అనదర్ హ్యాపీనెస్. ఇంకో విషయం అడగాలి నేను మిమ్మల్ని. మీరు ఎప్పుడు బయట కనిపించినా సరే మీ కాస్ట్యూమ్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఇప్పుడు కూడా మ్యాచింగ్ వేసుకొచ్చారు ఇద్దరు. అంటే కాస్ట్యూమ్స్ విషయంలో మీరు ప్రత్యేక జాగ్రత్త తీసుకుంటారా? ఎట్లా ఈ డిజైనింగ్, ఇది ఫోటోషూట్స్ కానివ్వండి, ఫ్యామిలీ చాలా సెలెక్టివ్గా ఉంటాయి. ఏంటి సీక్రెట్? అది నాకు ఇంట్రెస్ట్ అండి. ఇంట్రెస్ట్ అంటే మేబీ నేను కూడా ఇండస్ట్రీకి వచ్చాక, ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాక నేర్చుకున్న ఒక వర్క్ అది. మేబీ బై బర్త్ నాలో ఉన్నది ఏంటంటే చూసింగ్ రైట్ కలర్స్, రైట్ కాంబినేషన్స్, రైట్ జ్యువెలరీ, అలా అది నా నేచర్లో ఉందేమో. అపార్ట్ ఫ్రమ్ దట్ మే ఇద్దరం ట్విన్ చేయాలనేది నాకు ఇష్టం ఎప్పుడు, అంటే ఇద్దరు ట్విన్నింగ్ అనేది. అండ్ మేము ఎప్పుడు ఇట్లా సిమిలర్ ఆ ట్విన్నింగ్ కాస్ట్యూమ్స్ వేసుకున్నా పీపుల్ లవ్ ఇట్. చాలా మంది మేము మిమ్మల్ని ఫాలో అవుతున్నామనో లేకపోతే మాకు చాలా నచ్చుతుందనో చెప్తారు. సో అది నాకు కూడా నచ్చుతుంది కాబట్టి అలా ఇష్టం. శివబాలాజీ గారి మూవీస్లో మీకు పర్సనల్లీ ఏది బాగా ఇష్టం మధు గారు? నాకు చాలా, అంటే కొన్ని చాలా లిమిటెడ్ మూవీసే నచ్చని ఉన్నాయి. ఎక్కువ తను చేసిన పాత్రలన్నీ, ఆర్య కానీ, చందమామ కానీ, తర్వాత సంక్రాంతిలో అయినా, తర్వాత శంభో శివ శంభో అయినా,
ఈ ఫిలిమ్స్ అన్నీ తన రోల్స్ చాలా నచ్చుతాయి నాకు. పర్టికులర్లీ ఆ శంభో శివ శంభో సినిమాలో ఏడిపించేస్తారు మనుషుల్ని పట్టుకొని. అవునవును, yeah. సీరియస్లీ బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయాం. అవును, యా. అండ్ ఆయన కూడా చాలా సెలెక్టివ్ గానే వెళ్తున్నట్లుగా కనిపిస్తుంది కదా మూవీస్ విషయంలో. ఇప్పుడు యా అంటే కొన్ని ఆఫ్టర్ చందమామ అయినా ఏంటో ఆ గ్యాప్స్ మంచి సక్సెస్ తర్వాత ఒక పెద్ద గ్యాప్ వస్తుంది, అది ఎందుకని మాకు కూడా అర్థం కాదు. సో ఇప్పుడు కాన్షియస్గా అనుకుంది ఏంటంటే మంచి రోల్స్ వస్తున్నాయి అంటే మేబీ ఇప్పుడు నెక్స్ట్ వరుసగా రిలీజెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎక్కువ వర్క్ చేస్తున్నారు అంటే కాన్షియస్గా మంచి రోల్స్ అయితే తీసేసుకుందామని చేస్తున్నారు. యా చూజియే మనం చేసామంటే గుర్తుండాలి శివబాలాజీ ఈ సినిమాలో ఉన్నాడు చేశాడు అనేసి, లేకపోతే నేను చేసినా అట్లాగే మధు ఆ సినిమాలో చేసింది బాగా చేసింది, ఆర్ అట్లీస్ట్ ప్రెజెన్స్ నోటీస్ అవ్వాలి అని. సో బాలాజీ గారు దీపావళి సందర్భంగా మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మాతో డిస్కస్ చేయొచ్చు కదండి. ఆల్రెడీ 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి ఇప్పుడు. ఓకే, వెరీ గుడ్ క్యారెక్టర్స్ అండ్ అన్ని మంచి సబ్జెక్ట్స్. ఓకే. దీంట్లో లీడ్ రోల్స్ అంటే లీడ్ క్యారెక్టర్స్ చేస్తున్నాను, అట్ ద సేమ్ టైం వచ్చి కామికల్ టచ్ కూడా చేస్తున్నాను. శకుంతలంలో ఉన్నాను నేను. వావ్. తర్వాత గర్దన అని ఒక కరెక్ట్ ప్రొనౌన్స్ చేసినా ఎస్ నేను అప్పుడప్పుడు సరిగ్గా ప్రొనౌన్స్ చేయను. గర్దన ఇస్ గ్రీడ్. అది ఒక యంగ్ టీమ్ చేస్తుంది అది టోటల్గా. అంటే వాళ్ళ కాన్సెప్ట్స్ రెగ్యులర్ మూవీ ప్యాటర్న్ కాకుండా వాళ్ళ టీమ్ పెట్టుకొని వాళ్ళు అంటే చాలా లెస్ టీము అండ్ వెరీ ఎనర్జెటిక్ అండ్ వెరీ ఛాలెంజింగ్ టీమ్ అనమాట అది. సో ఒక మంచి కాన్సెప్ట్ తోటి వస్తుంది. దాంట్లో ఒక రీసెంట్ గా సుక్కు సార్ ట్రైలర్ లాంచ్ చేశారు, సుకుమార్ గారు టీజర్ లాంచ్ చేశారు, ఇంకా ట్రైలర్ బయటికి రాలా. దాంట్లో ఒక కొత్త షేడ్ ఉంటుంది క్యారెక్టర్లో. అండ్ ఇంకోటి వచ్చి 10th క్లాస్ డైరీస్. దాంట్లో సర్ప్రైజింగ్ మేమిద్దరు చేసాం దాంట్లో. నేను అదే అడగాలనుకుంటున్నాను నెక్స్ట్ మిమ్మల్ని ఇద్దరిని కలిపి చూసే అవకాశం అంటే ఉంది, బట్ ఇది ఒక జస్ట్ ఒక గెస్ట్ రోల్ అనమాట. అది గెస్ట్ రోల్ విచ్ ఇస్ వెరీ ఆవిడ గెస్ట్ రోల్ లేదు, మేము ఇద్దరు గెస్ట్ రోలే, బట్ నా క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. చెప్పాలంటే తన గెస్ట్ రోల్ అది. అంటే ప్రొడ్యూసర్ రామారావు గారు వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు. అంజీ కెమెరామ్యాన్ అంజీ వచ్చి తను కొన్ని ఇయర్స్గా తెలుసు, ఫస్ట్ టైం డైరెక్షన్ తంది. సో అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మేము ఊరికి సరదాగా చేసి వచ్చేద్దాం చెప్పి అలా వెళ్ళి హ్యాపీగా చేసి వచ్చేస్తాం. ఇంకొక మూవీ వచ్చి కాలింగ్ సహస్ర అనేది, దాంట్లో కూడా చాలా కొత్త షేడ్. దాంట్లో సుడిగాలి సుధీర్ లీడ్ దాంట్లో. ఇంకొక మూవీ వచ్చి ఐశ్వర్యతో అభి, దాంట్లో మిలిటరీ క్యారెక్టర్. సో అది ఫస్ట్ టైం చేస్తున్నాను నేను. సో అలా వచ్చాయి అంటే వచ్చాయి అంతే. అది ఓకే, డిఫరెంట్ షేడ్స్. మనం అనుకున్నట్లుగా నవరసాలు అంటే మీరు చెప్పిన దాంట్లో కామిక్ రోల్ ఉంది, కాస్త కమెడియన్ గా, ఇవన్నీ కూడా కొత్తగా చూడొచ్చు మేము. నిజంగా చెప్పాలంటే డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. కొన్ని మూవీస్ లో ఏ షేడ్ అని చెప్పకూడదు నేను, అందుకని చెప్పి, బట్ 100% చాలా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. సో మొత్తానికి ఈ కరోనా టైం ఎలా గడిచిందండి మీకు? మిమ్మల్ని చూస్తూ మాకైతే టైం పాస్ అయ్యింది, మీ వరకు? మేమైతే అసలు ఇంటి బయటికి వెళ్ళనే లేదు, గ్రిల్ లాక్ చేసి ఆ తాళ్ళు ఎక్కడో పెట్టేసుకుంటాం, దాచేసింది. ఆర్ మోస్ట్ ఆఫ్ ద టైం ఫామ్ లో ఉండిపోయాం. అవును, ఫస్ట్ లాక్డౌన్ అప్పుడు స్పెసిఫికల్లీ ఏమైందంటే ఇంక ఇక్కడ పిల్లలకి బయట స్కూల్కి వెళ్ళడం లేదు, కిందకి వెళ్ళి ఆడుకోవడం లేదు, మన ప్రెమిసెస్ బయట పంపించాలన్నా చాలా రెస్ట్రిక్షన్ అయిపోయింది. సో కొంచెం బంధించినట్టు అయిపోయేసరికి కొన్ని రోజుల తర్వాత ఆల్మోస్ట్ 6 months మేము బయటికి వెళ్ళలేదు. సో అందుకని పిల్లలకి అట్లీస్ట్ సన్ ఇది కావాలని చెప్పి, అండ్ అప్పటికే ఏంటి మనం ఎక్కడో న్యూస్లో అక్కడ ఉందంట కరోనా అన్నారు, తర్వాత వచ్చేసి మన పక్క ఏరియాలో వచ్చిందంట కరోనా అన్నారు, తర్వాత వచ్చి పక్క స్ట్రీట్లో వచ్చిందంట కరోనా అన్నారు, పక్కింట్లో వరకు ఇంకా జంప్ అంతే, కార్లో జంప్ అయిపోయాం. వెళ్ళి ఫామ్లో వెళ్ళిపోయి అన్నీ ఒక 1 monthకి మొత్తం సరుకులని పెట్టేసి దాన్ని క్లీన్ చేసి నీట్గా పెట్టేసి, ఈవెన్ కంట్రీ చికెన్స్ అక్కడ ఫామ్లో ఉన్నా మేము కోసుకోము, అవి పెంపడానికి అలాగే ఉండిపోద్ది అనమాట. అంటే అవే పుడతాయి, అక్కడే చచ్చిపోతాయి. సో అవి తీసుకోము, ఎందుకంటే మేము పిల్లలు తినరు, నాకు తినడం అవ్వదు, కొంచెం ఏదో అది ఎంజాయ్ చేయను. సో బయట నుంచి బాయిలర్ కోడిస్ తెచ్చి ఒక 10 కోడిలు లోపల వేస్తాము, ఇంకా అంతా మొత్తం లోపల ఫామ్లోనే అన్ని కావాల్సినవి ఉండింది. నేను చూసాను చికెన్ చీకులు, చికెన్ బార్బిక్యూ. ఓకే, అది 1 month అనుకున్నాం కానీ ఆల్మోస్ట్ 3 to 4 months అక్కడే ఉండిపోయాం. అండ్ సమ్హౌ లాక్డౌన్లో మనకి తెలిసింది కరోనా వల్ల మనకి బాగా రియలైజేషన్ ఏంటంటే
ఎవరు ఎప్పుడు పోతారో తెలీదు. అవును. వాళ్ళు ఎంత పెద్దోళ్ళు, ఎంత డబ్బున్నోళ్ళు, ఎంత పేదవాళ్ళు అనే తారతమ్యాలు లేకుండా కరోనా అందరినీ ఒకే లెవెల్లో చూసింది, ఒకే లెవెల్లో తీసుకెళ్ళింది కూడా. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకంటూ ఒక చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్ ఉంచుకోవాలి. ఎవరికైనా మీ తాతలదైనా, మీకున్నా, లేకపోతే మీరు కొనుక్కోగలిగిన ఎక్కడైనా, డజంట్ మ్యాటర్ సిటీలోనా ఇక్కడ అక్కడ అని కాదు. సో ఎక్కడ ఏ క్రైసిస్ వచ్చినా ఆ చిన్న ల్యాండ్లో ఒక గుడిసెలో అయినా మనం ఉండొచ్చు. సో అక్కడ మనకు కావాల్సిన పంటలు, టమోటాలు, బెండకాయలు ఇలాంటివి ఏ చిన్నవి వేసుకున్నా. ఎందుకంటే మనకి లాక్డౌన్ టైంలో గ్రాసరీస్ సూపర్ మార్కెట్ ఒక టైంలో ఓపెన్ చేస్తున్నారంటే మనం వెళ్ళే లోపల ఒక్కొక్కసారి మొత్తం సూపర్ మార్కెట్ ఏరియా మొత్తం స్వైప్ అవుట్ అయిపోయింది. పానిక్ లో మొత్తం తీసుకొని వెళ్ళిపోతున్నారు. అది కావాలా ఇది కావాలని వద్దు, ఏది పడి తీసుకొని వెళ్ళిపోవటమే. సో అలాగా క్రైసిస్ అనేది చూసాం మనం. సో అలాంటి సిచ్యువేషన్స్ చూసాం కాబట్టి మేబీ వీ షుడ్ లెర్న్ ఆ మినిమలిస్టిక్ ఉన్న దాంట్లో చేసుకోవడం, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండడం. ఎప్పుడు పరిగెడుతూ ఇంకేదో సాధించాలి ఉండాలి, ఎయిమ్ అనేది డెఫినెట్గా సాధించాలన్న ఎయిమ్ ప్రతి ఒక్కరికి ఉండాలి. కానీ జీవించడం మీరు ఇంట్రోలోనే చెప్పారు. సో దట్ ఈస్ హౌ వీఆర్ లివింగ్ అండ్ వీ వాంట్ ఎవ్రీ వన్ టు రియలైజ్ దట్ ఫస్ట్ బతకాలి, దాని తర్వాతే ఏది సాధించాలన్నా మనం సంతోషంగా బతకగలిగితే దాని తర్వాత ఏమైనా సాధించగలం. యాక్చువల్లీ ఇంత బిజీగా ఉన్నారు, ఫార్మింగ్కి టైం ఎలా కేటాయించగలిగారబ్బా అనేది జెన్యూన్ క్వశ్చన్ మాట. అయితే మీరు ఈ బ్రేక్లో అది నేర్చుకుని అక్కడ ఆస్వాదించారు ఆ టైం అన్న విషయం తెలుసు. ఫార్మింగ్ ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో ఫార్మింగ్. అవునా? ఫార్మింగ్ అసలు ఫార్మింగ్ లో డబ్బు పెట్టి నాకు చిన్నప్పటి నుంచి ఫార్మింగ్. మా అమ్మమ్మ ఇంట్లో చెన్నైలో పెద్ద ఇల్లు ఉండేది, వెనక పెద్ద గార్డెన్, అది మొత్తం చిక్కుడుకాయ చెట్లు, తర్వాత వచ్చి టమాటో చెట్లు, బెండకాయ చెట్లు, కోకోనట్ ట్రీస్ అన్ని, ఇంకా మార్నింగ్ ఈవినింగ్ వాటరింగ్ చేయడం దాన్ని. అండ్ ఏమన్నా వాటికి ఎరువు వేయాలంటే నేనే దాన్ని డిక్ చేస్తుంటాను, ఏది ఏజ్ ఆఫ్ 10 నుంచే. సో నాకు ఎప్పుడు చిన్నప్పుడు ఒక ఫామ్ అనేది ఉండాలి, చుట్టూ నీళ్ళు ఉండాలి, సెంట్రల్ ఇల్లు ఉండాలి, ఇల్లంతా చిన్నప్పుడు ఇవి ఉండే అనమాట. వీళ్ళది ల్యాండ్ ఉండింది అక్కడ. సో దాన్ని డెవలప్ చేద్దామని చెప్పి అటు వెళ్ళి ఇల్లు అక్కడే ఉండి ఇల్లు కట్టుకుని. అండ్ మా అత్తగారు మధు వాళ్ళ మదర్, వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్. సో మేమిద్దరు ఒకటనమాట. వీళ్ళందరూ అసలు అక్కడ వద్దు అంటారు. కాదు, అమ్మ ఎలా అయిపోయారంటే అమ్మ నాన్న ఇప్పుడు అక్కడ నుంచి రావట్లేదు, సిటీకి వస్తే దే ఫీలింగ్ యాజ్ ఇఫ్ ఏదో చుట్టాలు ఇంటికి వచ్చినట్టు మా దగ్గర వచ్చి ఒక రోజు ఉండి ఇంకెళ్ళిపోతాం అని అక్కడే ఉంటున్నారు. మాకేంటంటే అది చిన్న విలేజ్ అనమాట, మన ఫామ్ ఉండేది. మెయిన్ ఇప్పుడు ఏజ్ వచ్చింది కదా అమ్మ నాన్నకి. సో ఏదైనా మెడికల్ ఎయిడ్ ఏదైనా కావాలంటే, అవసరం కావాలంటే మనకి దగ్గరలో ఉండదన్నమాట. మినిమం 1 hour ట్రావెల్ చేస్తే కానీ మనం నెల్లూరు కానీ కావలి కానీ రీచ్ అవ్వలేం. అవే ఒక టౌన్ కొంచెం పెద్ద టౌన్, చిన్న టౌన్స్ అన్నమాట, వేర్ మెడికల్ ఫెసిలిటీస్ కానీ ట్రీట్మెంట్స్ కానీ మనకి దొరుకుతాయి. దానికోసం మేము కొంచెం కాన్షియస్గా ఉంటాం. తర్వాత ఫార్మింగ్ ప్యాషన్ అనేది ఫస్ట్లో కొంచెం బాగా అనిపించింది, కానీ తర్వాత చూస్తే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు అందరూ రైతులకి. మన జీవితాంతం మనం రుణపడి ఉండాలి, ఎందుకంటే వాళ్ళు చేసే కష్టానికి వాళ్ళకి వస్తున్న ఆదాయానికి సంబంధం లేదు. ఇప్పుడు మనం అమ్మ ప్రతిసారి ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. సో అమ్మ చేసిన ప్రతి దాంట్లో నేను లాభం చూసామనేది చాలా తక్కువ. లాభం తక్కువగా లేదు అంటే లేదు, ఇట్ ఈస్ ప్రాక్టికల్ ఇష్యూ. బట్ ఎవరు దాన్ని అంత స్ట్రాంగ్ అడ్రస్ చేయట్లేదు. బట్ అట్లీస్ట్ మాకు ప్యాషన్ ఉంది కాబట్టి మేము ఇక్కడ సంపాదించుకోవటమో లేకపోతే అక్కడి నుంచి సంపాదించుకోవటం, దానికి ఒకటి వెళ్ళాలి అండ్ అక్కడ ఒక లేబర్ వర్క్ అనేది ఉండాలని చెప్పి అండ్ డెవలప్ చేయాలి. ల్యాండ్ని ఎప్పుడు యూస్ చేస్తేనే దానికి అందం ఉంటుంది. ఊరికి కొనేసి దాన్ని వదిలేసి ఎడలా చేసామంటే దట్స్ నాట్ గుడ్ సైన్. సో అందుకని దాన్ని యాక్టివేట్ చేయడం కోసం ఏదో ఒకటి చేస్తుంటాం యాక్టివిటీస్. రీసెంట్గా ఆంటీ వచ్చేసి అక్కడ గవర్నమెంట్ సబ్సిడీస్ వస్తుంది కాబట్టి ఒక ఆర్టిఫిషియల్ పాండ్ అక్కడ కట్టారంట చెట్ల కోసమే, వాటరింగ్. ఎందుకంటే అది సన్ ఎక్స్పోజర్ తోటి వస్తే దానికి మైక్రో ఆర్గానిజమ్స్ వాల్యూస్ పెరుగుతాయి. సో అందుకని చేస్తే అది ఉట్టి దీనికోసం మాత్రం కాకుండా నేనేం చేశాను, దాంట్లో చేపలు వేసి దాన్ని ఇంకా అలా కన్వర్ట్ చేస్తాము. సో అది ఒక పార్ట్ జరుగుతుంది. ఇలా ఇంప్రూవ్ చేసుకుంటూనే వెళ్ళిపోతుంటాం మేము. బాగుంది.
అది కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. అక్కడే పంట పొలం ఉంది, అక్కడే చేపలు పెంచుతున్నారు. మేమేమో ఎప్పుడు డిసప్పాయింట్ చేస్తుంటాము, లేకపోతే డిస్కరేజ్ చేస్తూ ఉంటాం అనమాట. మా వద్దుమా, ఇది వద్దుమా, అది వద్దుమా, ఏమండి వద్దండి, మీరు కూడా అమ్మకి సపోర్ట్ చేయొద్దండి ఇలా చెప్తూ ఉంటాం. ఎందుకంటే మెయిన్ థింగ్ మాకు ఏంటంటే కష్టపడుతున్నారు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. అమ్మ ఈ ఏజ్ లో సో ఎందుకు చేయాలి, అయ్యో ఏదైనా ఒక క్రాప్ పెట్టుకున్నారంటే ఈజీ థింగ్. అంటే రైతులకి మేబీ అది కాయ కష్టం అనేది అలవాటు అయిపోయి ఉంటుంది. అమ్మ వాళ్ళు చిన్నప్పుడు తాత వాళ్ళు ఫార్మింగ్ ఉన్నారు, కానీ అమ్మ చిన్నప్పటి నుంచి ఫార్మింగ్లో ఇప్పుడు లేరు. సో మా యాన్సిస్టర్, మన అందరి రూట్స్ ఫ్రమ్ ఫార్మింగే. బట్ అమ్మకి ఇప్పుడు పోయి ఎందుకు అమ్మ నాన్న అక్కడ కష్టపడడం, క్రాప్ వచ్చినప్పటి నుంచి దాన్ని ఏదైనా చిన్నది కుళ్ళిపోయినా లేకపోతే పురుగు వచ్చినా అదేదో మన ఇంట్లో మనిషికి ఆరోగ్యం బాగాలేనట్టు ఫీల్ అయిపోతుంది. నిజమే, అది సో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు కదా, ఇవన్నీ ఎందుకు అని మేమంటాం. ఈయన అమ్మ చెప్పేది నాకు కావాలి అన్నట్టు చెప్తారు. ఈయన మాకు అర్థమయ్యేలాగా ఏం చెప్తారంటే, మీరు ఇక్కడ తీసుకొచ్చి ఎంత ఉంచినా, మీరు ఇక్కడ జిమ్కి కడతాను, లేకపోతే ఒక అరగంట వాకింగ్కి వెళ్ళండి, ఆరోగ్యంగా ఉంటారు. ఇవన్నీ సిటీలో ఉండి చేయడం కంటే విలేజ్ లో ఉండి ఆవిడ ఒక పంట ఫామ్ లో ఉండి ఒక పంట వేసిన తర్వాత పొద్దున్నే లేచి అది చూసుకోవడానికి అంటే బై ఇంట్రెస్ట్ వెళ్ళి తోటంతా తిరిగి వస్తున్నారు, సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. అమ్మ నాన్నకి అది హ్యాపీగా ఉందంటే అలాగే ఉండండి, ఏం మెడికల్ ఏది ఏం వచ్చినా నేను చూసుకుంటా అంటారు, కూడా సపోర్ట్ చేస్తాను. నిజమే, ట్రూ. అది వాళ్ళు హ్యాపీలీ ఉంటారు, ఆ హ్యాపీనెస్ తోటి ఇంకా ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు. ఎవరు పుష్ అప్ చేయక్కర్లేదు, మీరు అది చేయండి ఇది చేయండి అని. ఆయన అన్నట్లుగా వాళ్ళే ఇండిపెండెంట్ గా వెళ్ళిపోతారు, చూసుకుంటారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఏజ్ లో వచ్చేసి మనం అనుకుంటాం వాళ్ళు బాగా చూసుకోవాలని చెప్పి, అది వాళ్ళకి స్ట్రెస్ అయిపోతుంది. సో వాళ్ళని ఫ్రీగా వదిలేస్తే వాళ్ళకి ఏం కావాలో ఇన్ని మన్నే పెంచిన వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియదు. కొన్ని ఇలాంటివి ఉన్నాయి తత్వాలు, అప్పుడప్పుడు వెనక లైట్ వెలిగించి చక్రం తిప్పుతుంటారు. సో ఐమ్ లైక్ వావ్ అనిపిస్తుంది. అంటే నేను చిన్నప్పటి నుంచి ఐ సీన్ జీవితంలో అన్ని క్రైసిస్ చూశాను, అంత చాలా బాగుండే చూసాను, అన్నీ చూశాను. బట్ ఈయన ఇంకా చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ కదా, తను ఇంత గ్రౌండెడ్గా ఉండడం అండ్ కొన్ని విషయాలు ఇలాంటివి చెప్పడం నాకు అప్పుడప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. యా, అండ్ హీ ఆల్వేస్ సేస్ మనీ ఎంత సంపాదించాం అనే దానికంటే ఎంతమంది మనుషుల్ని సంపాదించుకున్నాం మన ఒక అవసరం అంటే అలాంటిది ఒకటి చెప్తూ ఉంటారు. తర్వాత పెద్దవాళ్ళ విషయంలో, అమ్మ వాళ్ళ విషయం అయినా అత్తమ్మ వాళ్ళ విషయం అయినా, ఎప్పుడన్నా మనం కానీ లేకపోతే మన ఫ్యామిలీలో ఎవరైనా కంప్లైంట్ చేశారనుకోండి, కొంచెం ఇలా బిహేవ్ చేస్తున్నారు లేకపోతే ఇలా ఉన్నారు అని చెప్తే, ఎవరి గురించి అయినా స్పెషలీ ఏజ్డ్ వాళ్ళ గురించి, పెద్దవాళ్ళ గురించి చెప్పారంటే ఈయన ఒక్కటే చెప్తారు, ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఒక 70 years 60 years అది వాళ్ళ లైఫ్ స్టైలు, ఇప్పుడు సడన్గా వచ్చి వాళ్ళని మార్చుకోమని చెప్పడం కరెక్ట్ కాదు, వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో మళ్ళీ అదే పుట్టినప్పుడు ఏ బిహేవియర్ ఉంటుందో కొంచెం పెద్దోళ్ళు అయిపోయాక కూడా అలాంటి బిహేవియర్ వస్తుంది అంటారు. సో ఏదున్నా మనం అడ్జస్ట్ అవ్వాలి, మనం నేర్చుకోవాలి, వాళ్ళతో ఎలా హ్యాండిల్ చేయాలని, వాళ్ళు మారాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు అని. నైస్ లైన్స్, దట్స్ సో నైస్. కానీ మీ పెళ్ళికి మీ అత్తగారు అబ్జెక్షన్ ఎక్కువగా కనిపించిందని విన్నాం. ఇప్పుడు ఎట్లా మీరు అంత లైక్ మైండెడ్ అయిపోయారు? అంటే అప్పుడు నా గురించి తెలియలేదు, అందుకని కొంచెం స్టార్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు స్టార్టింగ్ లోనే చెప్పారు కదా కోపం గురించి, అలా మేము ఇద్దరం ఇంగ్లీష్ కారన్ మూవీ చేసినప్పుడు ఆ మూవీలో చూసి ఒక అభిప్రాయం ఫామ్ అయింది అమ్మకి. ఓకే, మీరు కంటిన్యూ చేయండి. ఏం లేదు, అంటే చెప్పినట్టే 2-3 సార్లు చెప్తాం, సరిగా వినకపోతే డెఫినెట్ నాకైతే కోపం వస్తే అరుస్తాను అంతే. ఒక్కొక్కరికి ఒక హైయెస్ట్, ఇప్పుడు తనకి వచ్చి అన్ని ఎమోషన్స్లో ఏడుపు ఎమోషన్ త్వరగా వచ్చేస్తుంది. నాకైతే ఫస్ట్ కోపం వస్తే నేను పెట్టుకోలేను, నేను 3 అనేస్తాను, అనటమో లేకపోతే ఫేస్లో చూపించడమో ఏదో ఒకటి జరుగుద్ది అక్కడ ఉండే పరిస్థితి ప్రకారం. సో అలా నేను రియాక్ట్ అయ్యేది, అంటే అబ్బాయికి చాలా కోపం ఎక్కువ అనేది అని వద్దొద్దు అని చెప్పి మధుకి చెప్పేవాళ్ళు. బట్ మధుకి తెలుసు నేను ఎందుకు కోప్పడతా, అంటే అప్పుడు ఎందుకు కోప్పడతాను అవన్నీ కాకుండా కూడా
మేబీ ఆ లవ్లో అలా ఏదైనా యాక్సెప్ట్ చేసుకోవాలనిపిస్తుంది కదా. ఐ అగ్రీ. పర్వాలేదు, మనం పెళ్లి చేసుకున్న తర్వాత మార్చుకోవచ్చు మనం అని ఒక థాట్ ఉండొచ్చు. ఆడపిల్లలందరికీ ఉండే కాన్ఫిడెన్స్ ఆఫ్టర్ ఏదైనా కాన్ఫిడెన్స్ ఉంటుందా తర్వాత అది ఆ కాన్ఫిడెన్స్ తర్వాత వాళ్ళు మారు మనం ఎవరో లైక్ ఎనీ మ్యారేజ్ టు సర్వైవ్ కంపల్సరీ మనకి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మా విషయంలోనే చెప్తాను. మా ఇద్దరికి పరిచయం అయ్యి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని తర్వాత ఇద్దరి ఫ్యామిలీస్ ఒప్పుకొని ఈ ప్రాసెస్ అన్నిట్లో 4 years అయింది. ఆ 4 yearsలో మాకు పరిచయం ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది. బట్ ఇమీడియట్ ఆఫ్టర్ మ్యారేజ్ బాగా గొడవలు పడేవాళ్ళం, చాలా ఎక్కువ, ప్రతి చిన్న విషయానికి గొడవలు పడుతూ ఉండేవాళ్ళం. ఈయనైతే ఇప్పుడు జోక్ చేస్తూ ఉంటారు కుంగ్ఫు కరాటే వాల్ టు వాల్ జంప్ చేసేవాళ్ళు, మధు ఎయిర్లోనే కిక్స్. మధు నన్ను ఎయిర్లోనే కిక్ కొట్టేది, నేను అక్కడ వెళ్ళి పడేవాడిని. సో నౌ ఇట్ బికేమ్ ఏ జోక్ నౌ. అప్పుడైతే అదే మీరు చెప్పారు కదా పెళ్లి తర్వాత మార్చుకోవచ్చో లేకపోతే మనం ఏం చెప్పినా వింటారు అన్న ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మనకి. అది వైఫ్ అయినా హస్బెండ్ అయినా వింటారు అనే దానికంటే వినాలి అన్న ఒక పంత ఉంటుంది. సో మేబీ ఏజ్ అయి ఉండొచ్చు, మనం పెరిగిన వాతావరణం అయి ఉండొచ్చు. నేను స్పెసిఫికల్లీ ఈయనతో గొడవ పడేది ఏంటంటే ఈయన ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి. అప్పటికి హీ హ్యాస్ హిస్ లైఫ్ కదా, అప్పటికే తనకి ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు. ఈవినింగ్ అయితే మన అంటే తన ఎక్కువ టైం కావాలనిపిస్తుంది, మనకి ఎక్కువ అటెన్షన్ తర్వాత నేను మ్యూచువల్గా అర్థం చేసుకుంది ఏంటంటే తనకి తన లైఫ్ నా ముందు నుంచి ఉంది, ఒక ప్యాటర్న్ ఆఫ్ లైఫ్. నేను తన లైఫ్లో రాకముందు నుంచి తనకు ఒక లైఫ్ ఉంది. సో దాంట్లో మనం ఇమడాలే కానీ దాన్ని మొత్తం మర్చిపోయి ఎరేస్ చేసేసి కొత్తగా నువ్వు ఇక్కడ నాతోటి రావాలి అంటే కుదరదు. అది ఎవరైనా, నేననే కాదు ఎవరైనా. సో తన ముందు లైఫ్, తన ఫ్రెండ్ సర్కిల్, తన ప్రజెంట్ లైఫ్ స్టైల్ ఏది ఉందో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అండ్ హీ ఆల్సో అండర్స్టూడ్ దట్ ఓకే మధుకి రోజు వెళ్ళడం ఇష్టం లేదు. సో మేబీ నేను ఫ్రెండ్స్ గ్యాంగ్లో వీళ్ళలో జోక్ కూడా ఉంటుంది మెన్లో యూజువల్లీ, పెళ్ళైతే కనిపించరు వాళ్ళు ఆ గ్యాంగ్లో. సో అంటే యూజువల్లీ ఎవ్రీడే కలిసేదో లేకపోతే వీకెండ్స్ కలిసే వాళ్ళలో కొత్తగా పెళ్ళయిందంటే వాళ్ళు డిసపియర్ అయిపోతారు. సో అలాగే మన అందరం వి డూ దట్ అనుకుంటా, ఇంట్లోనే ఉండాలి ఎక్కడ వెళ్ళకూడదు అనే ఒక ఇది. బట్ ఐ అండర్స్టూడ్ దట్ హీ ఆల్సో హ్యాస్ టు లైక్ తన ఫ్రెండ్స్ని నన్ను ఎక్కడన్నా తీసుకెళ్ళడం, పిల్లల్ని తీసుకెళ్ళడం ఎంత ఇష్టమో తన ఫ్రెండ్స్తో ఉండడం కూడా అంత ఇష్టం అనేది నేను అర్థం చేసుకున్నా. ఇప్పుడు ఆయన ఫ్రెండ్స్ గ్రూప్లో మీరు కూడా మ్యూచువల్ ఫ్రెండ్ అయిపోయారు. మ్యూచువల్ ఫ్రెండ్ అయిపోయా. అండ్ తను కూడా మధుకి కొంచెం టైం ఇవ్వాలి, సో షీఈ్ లైకింగ్ దిస్ వే అని తను కొంచెం తనని అడ్జస్ట్ అయ్యారు, నేను కొంచెం అడ్జస్ట్ అయ్యాను. ఏదైనా ఇమ్మీడియట్ డిసిషన్స్ తీసుకోకూడదు, ఇట్ హ్యాస్ టు హీల్. ఆ హీలింగ్ ప్రాసెస్లో కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయాలంతే. హీల్ అవ్వాలని చెప్పేసి వెళ్ళి నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పి ఊరికి తీసేసి రాకూడదు, వదిలేయాలి. మళ్ళీ 4 రోజులు అయింది నాకు ఎందుకు ఫోన్ చేయలేదు అని ఇవన్నీ ఉండకూడదు, మళ్ళీ టైం వెళ్ళగలితే అది హీల్ అవుతుంది. మనకి 2.5 years ఏంటది స్పాన్ ఆఫ్ ఈ ఇష్యూస్. కుంఫు కరాటే కైండ్ ఫస్ట్ వైట్ బెల్ట్, తర్వాత ఎల్లో బెల్ట్, తర్వాత బ్లాక్ బెల్ట్ దాకా వెళ్ళిపోయాం. బ్లాక్ బెల్ట్ తర్వాత ఇంకా శాంతి ఒప్పందం జరిగింది. అంటే ఇద్దరు బ్లాక్ బెల్ట్లు కదా, దాని తర్వాత ఇద్దరు హామే చేసుకుంటారు తప్పితే మంచి జరగదు ఏది. సో దాని తర్వాత ఇంకా వి కైండ్ ఆఫ్ నాకు ఎండ్ ఆఫ్ ది డే ఏమనిపిస్తుంది అంటే ఒక గొడవ పడ్డాం, ఒక 10 రోజులు దూరంగా ఉన్నాం. ఆ 10 రోజుల్లో మనకి ఆ పర్సన్ మీద ప్రేమే గుర్తొస్తుంది. ఆ గొడవ కానీ ఆ గొడవ ఒక్కరోజు గుర్తొస్తుంది, 1 hour గుర్తుంటుందేమో, తర్వాత 1 day గుర్తుంటుందేమో. బట్ దాని తర్వాత అతని మీద లవ్వే గుర్తొస్తుంది, లేకపోతే ఆమె మీద ప్రేమే గుర్తొస్తుంది. సో వీ షుడ్ గివ్ దట్ స్పేస్. ఇన్ కేస్ గొడవ వచ్చి మీరు అంటే మనం చాలా విషయాలు ఇంకా బెటర్ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళాలంటే యూ హ్యావ్ టు హీల్ ఇట్. అంటే దాని గురించి మళ్ళీ టాపిక్ రాకూడదు, మెల్లిగా హీల్ అయ్యి మనం బాగా ఇంకా మనకి వీటి మీద గొడవలు రాదు అన్నప్పుడు దాని గురించి మాట్లాడిన కంటే నవ్వుకోవచ్చు.
అది దాటేస్తే ఈ ఫేజ్ ఏదైతే చెప్పామో కొంతమంది మ్యారేజ్ అయిన ఫస్ట్ మంత్ నుంచే చాలా బాగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమందికి 1 year పట్టచ్చు, కొంతమందికి 6 months, మాకు 2 years పట్టింది. సో ఆ స్పాన్ అర్థం చేసుకునే స్పాన్, బికాజ్ ఐ ఆల్వేస్ బిలీవ్ మన అమ్మ నాన్నలు ఎలాగో, అక్క తమ్ముడు చెల్లెలు ఎలాగో, హస్బెండ్ కూడా అలాగే ఆర్ వైఫ్ కూడా అలాగే. ఇట్ షుడ్ బి ఏ లైఫ్ లాంగ్ రిలేషన్. మనకి వద్దనుకుంటే వదిలేసే రిలేషన్ లాగా, చాయిస్ లాగా ఉండకూడదు హస్బెండ్ ఆర్ వైఫ్ అనేది నా ఒపీనియన్. సో ఐ ఫీల్ ఆ స్పేస్ ఇచ్చేస్తే, ఇప్పుడు అమ్మతో గొడవ అయితే స్పేస్ ఇస్తామా, మళ్ళీ నార్మల్ అయిపోతాం. అట్లాగే హస్బెండ్ ఆర్ వైఫ్ కూడా గొడవ అయిందంటే మళ్ళీ హౌ టు గెట్ బ్యాక్, ఆర్ మళ్ళీ వదిలేసి మళ్ళీ కలిసిపోయేలాగే ఉండాలి. కానీ స్పేస్ ఇస్తే డెఫినెట్గా ఆ పర్సన్ మీద ఉన్న ప్రేమకు వచ్చేస్తాం మనం. అవును, యూ జస్ట్ హ్యావ్ టు గివ్ స్పేస్, అంటే టైం టు హీల్. అంతే. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇది చాలా మందికి ఎక్స్పీరియన్స్డ్. అవును. కానీ ఇప్పుడు శివబాలాజీ గారి మదర్ తోటి ఆయనకంటే మీరే ఎక్కువగా అటాచ్మెంట్ తోటి కనిపిస్తూ ఉంటారు, వీడియోలు మేము చూస్తూ ఉంటాం. ఎట్లా ఉంటుంది ఆవిడతో మీ ఎమోషనల్ జర్నీ? అమ్మని మిస్ అవుతున్నాను అని చాలా తక్కువ సార్లు ఫీల్ అవుతాను నేను. అత్తమ్మ ఆ స్పేస్ తీసుకున్నారు అండ్ ఆ స్పేస్ ఇచ్చారు కూడా నాకు. వెరీ గుడ్. ఎట్లయినా అత్తే కోడలు కోడలే అంటారు. ఈవెన్ దెన్ నాకు అనిపించేది ఏంటంటే అత్తమ్మ ఆ క్యాలిక్యులేషన్ కూడా మార్చేశారు. అప్పుడప్పుడు నేను వీళ్ళ చెల్లెలు కూడా ఊరికే సరదాగా మాట్లాడుకుంటుంటాం అనమాట. అత్తమ్మ ఇలా చేస్తున్నారు, తను వాళ్ళ అమ్మ గురించి ఏమన్నా చెప్తే నేను సపోర్టివ్గా అత్తమ్మ గురించి మాట్లాడుతూ, అలాగే లేకపోతే ఈయన చెప్తే నేను అత్తమ్మకి సపోర్ట్ చేస్తూ, లేకపోతే వీళ్ళు నా గురించి చెప్తే అత్తమ్మ నాకు సపోర్ట్ చేస్తూ, అట్లా మాకు అలాంటి బాండ్ ఉంది. అండ్ సమ్హౌ నాకు పెళ్ళికి ముందు నుంచి చాలా సపోర్టివ్గా ఉన్నారు, చాలా ఓపెన్గా ఉన్నారు. అంటే కొన్ని విషయాలు నేను అమ్మ దగ్గర భయపడే విషయాలు కూడా అత్తమ్మతో మంచిగా షేర్ చేసుకోగలను, డిస్కస్ చేసుకోగలను. అండ్ వింటారు. యూజువల్గా ఇమ్మీడియట్గా జడ్జ్ చేసేయడమో లేకపోతే దాన్ని నెగటివ్గా మాట్లాడడమో ఉండదు. చాలా పాజిటివ్గా చెప్తారు, ఏం చెప్పినా అర్థం అయ్యేలాగా నీట్గా. అంటే దాని కాన్సిక్వెన్సెస్ అనేవి మనకి ప్రాక్టికల్గా చెప్తారు, అర్థం చేస్తారు. సో దట్ వన్ థింగ్ మా రిలేషన్ అయితే బ్లెస్డ్ అని చెప్పాలి. సాధారణంగా సెలబ్రిటీలు అంటే ఫిట్గా కనిపించాలంటే చాలా మితంగా తినాలి, లేదా టేస్టీగా ఉన్నాయి తినకూడదు లాంటివన్నీ చెప్తూ ఉంటారు. మీరేంటండి కుంభకర్ణలా తినేస్తున్నారు? లేదు, కానీ రుచికర అంటే అవాయిడ్ చేయాల్సిన అన్ని కూడా చక్కగా పెట్టుకొని తింటారు. బట్ ఎక్కడ కాస్త పెరిగినట్టుగానే ఇంచు ఇదే అని అనిపించదు. ఎలా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? హ్యాపీగా ఉంటున్నాం. అందుకని నిజంగా చెప్పాలంటే హ్యాపీగా ఉంటే మనం ఫుడ్ వచ్చేసి మంచిగా వచ్చేసి ఎక్కడెక్కడ ఏ ఏరియాకి ఏమేమి వెళ్ళాలో అది వెళ్తుంది, లేకపోతే అన్ని ప్లేస్ ఒక ప్లేస్లో ఉంటుంది అనమాట. నా దృష్టిలో ఫుడ్ ఇది అవాయిడ్ చేయాలా ఇది అవాయిడ్ చేయాలనేది అదే ఒక స్ట్రెస్ మనకు అనిపిస్తుంది. కానీ తినకుండా ఉండటం అది స్ట్రెస్. అది కెమికల్స్ దాంట్లో స్టార్ట్ అవుతాయి. అవును, మన ప్రతి ఎమోషన్స్కి దేర్ ఇస్ ద కెమికల్ బాడీలో రియాక్ట్ అవుతుంటుంది. దట్ డిసైడ్స్ యువర్ బాడీ, యువర్ మన ఫేస్ గ్లో కానీ ఏదైనా. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఫస్ట్ మనం చేసేయాలి, మనకు అనిపిస్తుందో చేసేయాలి. ఇప్పుడు నాకు చెప్తా నిజంగా ఒక్కొక్కసారి కరెక్ట్గా నాకు మజ్జిగ తాగాలనిపిస్తుంది, తాగేస్తాను నేను. నా బాడీ నాకు అడుగుతుంది లైమ్ జ్యూస్ కావాలని అనిపిస్తుంది, తాగేస్తాను నేను. అండ్ పాయ తినాలని తినేస్తాను. అండ్ కంటిన్యూస్గా తినాలనిపిస్తుంది, తినేస్తూనే ఉంటాను నేను. సో అండ్ వర్కౌట్స్ అయితే డెఫినెట్గా చేయాలి. వర్కౌట్స్ అంటే జిమ్కి వెళ్ళిపోయి మన ప్రోటీన్ షేక్స్ ఇవన్నీ అవసరం లేదు, సింథటిక్స్ అవసరం లేదు. బికాజ్ వెరీ బ్యాడ్ ఫర్ హెల్త్. అందరూ తీసుకుంటున్నారు కానీ బట్ ఏమో అందరూ అది చాలా అవి సైడ్ ఎఫెక్ట్స్ లేదు అవి అంటారు కానీ బట్ నాకు ప్రోడక్ట్స్ మీద నాలెడ్జ్ ఉంది, దాని మ్యానుఫ్యాక్చరింగ్ గురించి నాలెడ్జ్ ఉంది. మన ఆయిల్ అంటున్నారు, రిఫైన్డ్ ఆయిల్ అంటున్నారు, అవంతా చాలా బ్యాడ్. అది అసలు అవి మనం తీసుకు కోల్డ్ ప్రెస్ ఆయిలే యూస్ చేయాలి. మన ఆ కాలంలో ఏం చేసామో అదే మనం చేయాలి. సో మా ఇంట్లో అవన్నీ మేము అన్నీ పాటిస్తాము. అండ్ బిర్యానీ తిన్నాం అనుకుంటే బిర్యానీ ఇస్ హై స్పైసెస్ దాంట్లో ఉంది. సి గీ ఆల్సో ఇస్ వన్ ఆఫ్ ది lubricant in our body. Ghee వద్దు అంటారు, ఎందుకో తెలియదు. ఘీ తినకపోతే మోకాలు అరుగుదల. యా, సో దిస్ లాట్ ఆఫ్ థింగ్స్ మనకి పెద్దోళ్ళు ఏమంతా నేర్పించారు ఆ టైంలో. మన అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ అంటే జేజమ్మ వాళ్ళందరూ ఏం నేర్పించాలో గుర్తు తెచ్చుకొని మనం అది పాటించాలి మళ్ళీ. ఓ దిస్ ఈస్ 25% ఆఫ్ క్యాలరీ, దట్ ఈస్ 50% ఆఫ్ క్యాలరీ, ఇవన్నీ చేసుకుంటే ఇక్కడే అయిపోద్ది మనది మొత్తం, లోపల అల్సర్ ఫామ్ అయిపోద్ది. సో నేనేమంటానంటే హెల్దీ ఫుడ్స్ అంటే ఆర్గానిక్ అన్న. నిజంగా చెప్పండి, ఆర్గానిక్ అనేది
చెప్తున్నారు కానీ బట్ నిజంగా ప్రాక్టికల్గా వెళ్ళి మనం రీసెర్చ్ అంటే నేను ఇప్పుడు చెప్పాను ఇది కాంట్రవర్సీ అవుతాం అది నిజంగా నేను కూడా ట్రై చేశాను భూమిలో వరకు మనం ఆర్గానిక్ చేయగలుగుతాము మన పైన స్ప్రే చేయాలంటే ఈవెన్ దో మనం వచ్చేసి నీమ్ ఆయిల్ ఇవన్నీ మనం ఎంత ఆర్గానిక్ స్ప్రేస్ మనం చేసినా ఆల్రెడీ ఆ పెస్ట్ వచ్చేసి ఇంకొక విధమైన పెస్ట్కి బాగా అలవాటు పడి స్ట్రాంగ్ ఉంది అది ఇక్కడ వచ్చి మొత్తం నాశనం చేస్తుంది అసలు ప్రాక్టికల్ నేను చూస్తున్నాను అది సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ నేను చెప్పేది అంటే దాని క్లీనింగ్ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి మనం ఎక్కడ బయట నుంచి తీసుకొని వచ్చా క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది అది క్లీన్ చేసుకొని సాల్ట్ వాటర్ పసుపు ఇలా మనకు చాలా ఉన్నాయన్నమాట అవి చేసుకొని కన్జ్యూమ్ చేసుకోవటం అండ్ హ్యాపీగా పాజిటివ్ థింగ్స్ మాట్లాడుకోవటం గుడ్ ఫ్రెండ్స్ పక్కన పెట్టుకోవటం గుడ్ టాపిక్స్ మనం తెలుసుకోవటం అండ్ ఇలాంటి పాజిటివ్ ఇది ఉంటే ఆటోమేటిక్గా మనం వచ్చేసి మన బాడీలో గుడ్ హార్మోన్స్ అనేది పెరుగుతుంది గుడ్ హార్మోన్స్ అంటే విచ్ ఇస్ గుడ్ ఫర్ అస్ అండ్ టు యాడ్ టు ఈయన చెప్పిన దానికి యాడ్ చేయాలంటే మేము వీఆర్ బ్యాక్ టు మన అమ్మమ్మలు తాతలు వాళ్ళు పొద్దున 11 గంటలకు తినేవాళ్ళు సాయంత్రం 6 గంటలకు తినేవాళ్ళు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లేదు లంచే 11-12 మధ్యలో తినేది లంచ్ వాళ్ళు తర్వాత నైట్ డిన్నర్ ఆ 6 to 8 మధ్యలో తినేది డిన్నర్ మేము అదే తింటాం మేము అలా తింటాం అనమాట తర్వాత ఊరికే స్నాక్స్ అని ఏవో ఒకటి తినేస్తూ ఉండం జంక్ ఫుడ్ తినమే చేయాలంటే ఇంట్లోనే చేసి కావాలంటే అది మేము ఫ్రోజన్ చేసుకొని అలా మార్చుకుంటాము మేము ఓన్ గ్రెయిన్స్ అంటే మేము రైస్ అనేది మేము వైట్ రైస్ తినము సో హ్యాండ్ పౌండ్ రైస్ కినోవా అండ్ ఫాక్సిల్ మిల్లెట్స్ మిక్స్ చేసి తింటాము సో దాంట్లో ఇంచులో కొర్రలు దంపుడు బియ్యం కినోవా సో కినోవా మనకి కొన్ని ప్లేసెస్లో దొరకకపోయినా దంపుడు బియ్యం మన పండేదే సో మేం వాడేదైతే మన తోటలో పండిందే వాడుతున్నాము సో దంపుడు బియ్యం వాడతాం కాబట్టి మన ఈ పాలిష్డ్ రైస్ నుంచి కొంచెం ప్రొటెక్షన్ వస్తుంది సో ఈజీ షుగర్స్ ఉండవు ఇలా కొంచెం హెల్తీ ఇక్కడ వీడియో పెట్టి ఉంటాం అది యాక్చువల్గా నా ఫ్రెండ్స్ ట్రై చేసి వాళ్ళు జస్ట్ వాకింగ్లోనే ఇంచ్ లాస్ అయిపోయారు అసలు సో ఆ రైస్ అయితే నిజంగా మన పాత పద్ధతులన్నీ చాలా మంచి పద్ధతులు హెల్దీ పద్ధతులు మనమే కొంచెం మారుతున్నాం మన ఈ బ్రేక్ఫాస్ట్ అనేది మనకు అసలు అలవాటు లేదనుకుంటా ఇడ్లీ దోశలు కూడా మచ్ లేటర్ వచ్చాయి మనకి ముందంతా ఈ 11 to 12 ఆర్ ఆ మధ్యలో సద్దన్నమో అన్నమో తినేసేయడం మళ్ళీ సాయంత్రం 8 లోపల తినేసేయడం ఇదే ఉండేది సో మేము మళ్ళీ దానికి అలవాటు పడుతున్నాం అండ్ పిల్లలకి మాత్రం వి గివ్ అంటే వాళ్ళు గ్రోయింగ్ స్టేజెస్ కాబట్టి వాళ్ళకి మంచిగా హెల్దీగా పెరగాలి కాబట్టి అన్ని వాళ్ళకి ఏం కావాలో అవి చేస్తాము బట్ మేము అడాప్ట్ చేసింది అదొకటి మేబీ విచ్ ఇస్ హెల్ప్ఫుల్ మీరు పెరగరు అంటున్నారు కదా వెయిట్ పెరగరు అన్నదానికి అదొక రీజన్ మీరు ట్రై చేయండి నిజం మా చిన్నప్పుడైతే మా స్కూల్లో వెళ్ళినప్పుడు ఇన్ కేస్ సైకిల్స్లో స్పోర్ట్స్ అలా చేస్తున్నప్పుడు ఒకే ఒక మనకు వాటర్ బాటిల్ ఉండేది బయట నీళ్ళు అమ్మేవాళ్ళు కదా ఆ టైంలో అప్పుడు నాకు కరెక్ట్గా నాకు తెలిసి నేను 12th స్టాండర్డ్ వచ్చినప్పుడే మనకి ప్యాకెట్ వాటర్ 10th స్టాండర్డ్ ప్యాకెట్ వాటర్స్ వచ్చేది ఎందుకంటే గేమ్స్ ఉన్నప్పుడు అది ఇచ్చేవాళ్ళు అది జనరల్గా అయితే ప్యాకెట్ వాటర్స్ కూడా ఉండేది కాదు ప్లాస్టిక్ బాటిల్స్ అసలు ఉండేది కాదు బయట బోర్ వాటర్ తీసుకొని డైరెక్ట్ తాగేవాళ్ళం మనం సో ఇమ్యూన్ అంత ఉండేది మనకి మన ఇది వాటర్ నుంచి ప్యూరిఫై వాటర్ నుంచి మొత్తం సాల్ట్ అంతా లోపల ఉండే సాల్ట్స్ అన్ని తీసేసి ఒట్టి మనం అసలు అవసరం లేని వాటర్ తాగుతున్నాం వాటర్ లో ఉండాల్సిన బేసిక్ మినరల్స్ కూడా తీసేస్తున్నాం మనం సో అలాంటివి తీయకుండా కొంచెం మనం ఫిల్టర్ అవసరం బికాజ్ మనకి ఇప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియాస్ తీయచ్చు కానీ బట్ సాల్ట్స్ కూడా ఏది కావాలో అది కూడా తీసేస్తాం అది చెప్తున్నా ఎందుకంటే సడన్గా మనకి ఇప్పుడు కోల్డ్ నోస్ అప్పుడు అంతా ఆ రోజు చూసామంటే అసలు కోల్డ్ ఫీవర్ అంతా ఎప్పుడో కొన్ని సంవత్సరాలకి ఒక్కొక్కసారి వచ్చేది అసలు గుర్తు కూడా ఉండేది కదా నాకు ఇప్పుడు చూసారంటే పిల్లలకి ఊరికే ఏదైనా బెదర్ చేంజ్ అంటే అంతే కోల్డ్ కాఫ్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇలా అయిపోయింది అయితే ఇప్పుడు చాలా పండుగలు మారినాయి చాలా మీరు చెప్పినట్టుగా లైఫ్ స్టైల్లోనే అనేక మార్పులు వచ్చినాయి సో ఫెస్టివల్స్లో కూడా మనం చాలా చాలా మారుస్తూ ఉన్నాము చాలా పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నాం ఇంతకుముందు పండుగలన్నీ ప్రకృతిని ఆరాధిస్తూ జరిగేవి ఇప్పుడు ప్రకృతికి హామ్ చేస్తూ జరుగుతున్నాయి మీలో కొంచెం చైతన్యం వచ్చింది మీరు టపాసులు కాల్చడం మానేశారు సో ప్రేక్షకులకి ఏం చెప్తారు నాకు తెలిసి ఇప్పుడు జనరేషన్లో మళ్ళీ కొంచెం చేంజ్ వచ్చింది అనుకుంటున్నాను ఈ షో ఆఫ్కి క్రాకర్స్ కాల్చడం ఇవన్నీ కొంచెం తగ్గాయి ఓన్లీ పిల్లలకి సెలబ్రేషన్లో పార్ట్గా దీపాలు వెలిగించడం కానీ లేకపోతే క్రాకర్స్ కాల్చడం కానీ ఉంది బట్ ఒక్కటేంటంటే ఏది చిన్న క్రాకర్ అయినా మీరు పెద్ద బాంబులు కాలుస్తున్నా లేకపోతే ఈ 1000 వాళ్ళలు 25,000 వాళ్ళలు ఏం కాలుస్తున్నా చాలా కేర్ఫుల్గా ఉండండి బికాజ్ ఎప్పుడు అది మిస్ఫైర్ అవుతుందో లేకపోతే ఎక్కడ యాక్సిడెంట్ అనేది వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేం
ముందుగా మనకి ఏం తెలీదు. సో చాలా చిన్నగా అనిపించవచ్చు కానీ అది చాలా పెద్దగా స్పాయిల్ చేయొచ్చు ఆర్ హార్మ్ చేయొచ్చు. సో షుడ్ బి వెరీ కేర్ఫుల్. దాట్స్ నైస్. మీరు కూడా మా ప్రేక్షకులకి ఏమైనా చెప్తారా? సో అందరూ చాలా సేఫ్గా ఉండండి దివాళీ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసేటప్పుడు. అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్గా మైండ్లో పెట్టుకోండి. అండ్ ఎక్కువ డబ్బులు వేస్ట్ చేయొద్దు, జాగ్రత్త చేసుకోండి. అండ్ ఈ దివాళీ తర్వాత ఎవరికంతా వచ్చేసి మీ డ్రీమ్స్ పెండింగ్ ఉండిపోయిందో నెక్స్ట్ దివాళీ లోపల మీకు ఫుల్ఫిల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ దివాళీకి మీతో గడిపిన ఈ టైం మాకు కూడా చాలా ప్రీషియస్గా అనిపించింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఇంటర్వ్యూ. Thank you. థ్యాంక్స్ ఫ్రమ్ శివ మధు. థ్యాంక్ యూ.